అంటే మనకు ఫీల్ అవ్వాలి అది కదా. ఇప్పుడు స్పర్శ తెలిస్తేనే కదా మనము ఎంత ప్రెస్ చేసాము క్లచ్ని, ఎంత రిలీజ్ చేస్తున్నాం. ఇది మనకి తెలియాలి అంటే చెప్పులు లేకుండానే మనం నేర్చుకోవాలి. అండ్ ఇప్పుడు మోడల్స్ ఎలా వచ్చాయంటే ఈ సైండిల్స్, ఈ చెప్పులు కానివ్వండి, ఈ స్లిప్పర్స్ కానివ్వండి, కాలు ఇంత ఉంటుంది, చెప్పులు ఇంత పెద్దది ఉంటాయి. క్లచ్ అండ్ బ్రేక్కి మధ్యలో గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు స్పోర్ట్స్ షూస్ వేసుకొని యాక్సిలేటర్ చేస్తున్నారు, దాంతోపాటు బ్రేక్ దగ్గరికి వచ్చినప్పుడు స్పోర్ట్స్ షూ పెద్దగా ఉంటుంది కాబట్టి సైడ్ అనేది యాక్సిలేటర్ని కూడా నొక్కుతుంది. ఎక్కడైతే మనం బ్రేక్ చేయాలనుకుంటున్నామో అక్కడేమవుతుంది, దాంతోపాటు యాక్సిలేటర్ కూడా వస్తుంది. సో అప్పుడు మనం చూస్తాం కదా టైర్లు ఇలా తిరిగేటట్టు సౌండ్ వస్తుంది, అలాంటివి జరుగుతాయి. సో కాబట్టి ఫస్ట్ మనము క్లచ్ని ఎంత నొక్కాము, ఎక్కడ వదిలితే కారు వెళ్తుంది, ఇది మనకి తెలియాలి అంటే స్పర్శ తెలియాలి. ఫస్ట్ ఆ స్పర్శ ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే మనం పర్ఫెక్ట్గా వెహికల్ని డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తాం. వన్స్ ఒక్కసారి మనకు వచ్చేసింది అనుకోండి, ఆ తర్వాత మనం మెల్లిమెల్లిగా కాళ్ళు ఎలా మూవ్మెంట్ చేసుకొని డ్రైవ్ చేయాలో అది మనకు వచ్చేస్తుంది. కానీ మనం లెర్నింగ్లో ఉన్నప్పుడే మనం ఈ విధంగా కాదు నేను చెప్పులతోనే చేస్తానంటే ఓకే ఫైన్, మీరు మిగతా ఏదైతే గేర్ వేయడం కానివ్వండి, స్టీరింగ్ కంట్రోల్ కానివ్వండి, టర్నింగ్ కానివ్వండి, ఇవన్నీ బాగా చేస్తారు, కానీ ఫుట్ కంట్రోల్ అనేది రాదు. మళ్ళీ అదే కంప్లైంట్ ఉంటుంది, సార్ నేను ఫస్ట్ గేర్లో వెహికల్ని తీయలేకపోతున్నాను. సో కాబట్టి ఏంటంటే మనం ఇది ఒకటి చేయాలి, ఇది ఒక పాయింట్ ఉంది. రెండవది ఏంటంటే కార్ డోర్ తీసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా తీసి చూడాలి. ఎప్పుడైతే డోర్ తీస్తామో మనకి ఇక్కడ ఉంది చూడండి, ఈ బ్యాక్ సైడ్ లో ఇచ్చారు చూడండి, దీని గురించి కూడా చెప్తాను. ఏ స్టెప్స్ లో మనం కార్లో ఎలా కూర్చోవాలి, ఎలా దిగాలి, ఇది కూడా చెప్తాను. సో ఈ మనం క్యామ్స్ లో మనం అబ్జర్వ్ చేస్తుంటాం, మన వెహికల్స్ లో క్యామ్స్ ఉన్నాయి కదా, దాంట్లో చూస్తాము మీరు లర్నర్స్. సో డోర్ ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా బయట నుంచి ఎవరు వస్తున్నారు ఫస్ట్ సైడ్ వ్యూ మిర్రర్ లో మీరు చూడాలి. ఆ తర్వాత మీరు బయట నుంచి ఎవరు రాకపోతేనే ఫస్ట్ స్టెప్ లో నుంచి దిగాలి. ఆ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటిది అది నెక్స్ట్ నేను చెప్తాను. ఇవి రెండు, ఒకటి వితౌట్ స్లిప్పర్సే మీరు నేర్చుకోండి. రెండవది డోర్ తీసేటప్పుడు జాగ్రత్తగా డోర్ తీసి దిగండి. మూడవది వచ్చేసి ఖచ్చితంగా పికప్ కావాలి, మాకు ఇక్కడ నుంచే కావాలి అని అంటున్నారు. యాజ్ పర్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా స్టూడెంట్ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఫామ్ 15లో ఇక్కడ సైన్ చేసి క్లాస్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి. కానీ రావడానికి ఫెసిలిటీ ఉండదు, లేదా టైం మనకు సరిపోదు అన్నట్టు ఏంటంటే వెహికల్స్ సెండ్ చేస్తున్నాం, దానికి ఎలాంటి ఛార్జ్ చేయట్లేదు, ఫ్రీ. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను బీరం కూడా లోపల లాస్ట్ చివరికి ఉంటారు, చిన్న చిన్న కాలనీస్ ఉన్నాయి, అప్పుడు ఉంటారు. ఇటువైపు మనం వెళ్ళిపోతే తెల్లాపూర్ లోపల అక్కడెక్కడో కాలనీస్ ఉంటాయి. పికప్ ఇవ్వడానికి మాకేం ఇబ్బంది లేదు. డ్రైవింగ్ స్కూల్ వాళ్ళకి డ్రైవింగ్ డబ్బులు వస్తాయి, కానీ నేర్చుకునే వాళ్ళకి డ్రైవింగ్ రాదు. రీజన్ ఏంటిది? 17 డ్రైవింగ్ స్కిల్స్ మీకు కార్డు ఇచ్చారు కదా, దాంట్లో పక్కన ఉన్నాయి చూడండి. ఆ 17 డ్రైవింగ్ స్కిల్స్ లో ఏ ఒక్కటి కూడా మిస్ అయినా మనము హాఫ్ డ్రైవరే. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ జడ్జ్మెంట్ నేర్పించాలంటే మీ ముందు వెనకాల ఎవరైనా ఉండాలి. వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ నేర్చుకోవాలి అంటే ఎవరైనా ఉండాలి. యూ టర్న్ తీసుకున్న తర్వాత ఏ రోని ఫాలో అవ్వాలి అంటే అక్కడ లేవు కదా యూ టర్న్స్ తీసుకోవడానికి మనకు. బీరం కూడా అమీన్పూర్ నుంచి బయటికి వచ్చే వరకే ఒక 3 కిలోమీటర్ మనకు అయిపోతుంది. అక్కడ నుంచి తిప్పి తీసుకెళ్లి దించేస్తే ఆ రోజు అదే మనకు అదే అవుతుంది. అయితే ఈ 4 మెంబర్స్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఒకసారి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఒక గ్రూప్ లాగా చేసుకొని ఒక పాయింట్ ని డిసైడ్ చేసి సమ్ క్లాసెస్ అయిన తర్వాత, కొన్ని క్లాసెస్ అయిన తర్వాత, సో కొన్ని ట్రాఫిక్ లో కూడా తీసుకోవాలి. క్లియర్ గా ఇక్కడ రాసి ఉంచండి, 6 AM to 8 AM లో ట్రాఫిక్ ఆర్ నో ట్రాఫిక్. ఈ టైంలో కనుక మనం నేర్చుకున్నామంటే మనకు డ్రైవింగ్ వస్తుంది, కానీ ట్రాఫిక్ లో డ్రైవ్ చేయలేము. ఎందుకు? భయం వేస్తుంది. భయం ఎందుకు వేస్తుంది? ఆ ముందున్న వెహికల్ కి తగులుతుందేమో అన్నట్టు. ఎందుకు? మనం ట్రాఫిక్ లేని టైంలో నేర్చుకున్నాం. సమ్ క్లాసెస్ అయిన తర్వాత పాసిబిలిటీ ఉంది మనకు అంటే సెకండ్ హాఫ్ లో తీసుకోవాలి. సెకండ్ హాఫ్ లో ఎవరైతే నేర్చుకుంటారో చాలా బ్రహ్మాండమైన డ్రైవింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ అంటే ఏంటిది? 3 నుంచి 7 వరకు. ఎందుకు? ఆ టైంలో రన్నింగ్ ట్రాఫిక్ ఉంటుంది. ఆ రన్నింగ్ ట్రాఫిక్ లో ఎప్పుడైతే నేర్చుకున్నామో ఆ కంట్రోల్స్ అనేటివి మనకు బాగా వస్తాయి. మనం కంట్రోల్స్ ని ఎంత ఎక్కువ మనం ఆపరేట్ చేస్తే అంత బాగా మనకు ప్రాక్టీస్ అవుతుంది. ఏముంది, మార్నింగ్ అలా స్టార్ట్ చేస్తున్నాం, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ వేసేసి 4th గేర్ వేసుకొని అలా కూర్చుంటాం, పటంచర్ వరకు వెళ్తాము.
మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్ వేరే వాళ్ళు తీసుకొస్తాం. ఇటు నుంచి మియాపూర్ వరకు వెళ్తాం. ఇన్స్ట్రక్టర్స్ కూడా చెప్తారు కొంచెం ట్రాఫిక్ టైమింగ్లో మార్చుకోండి బాగుంటుంది అనేసి, కానీ కుదరక చేయరు. కనీసం ఒకవేళ మన ఆఫీస్ షెడ్యూల్ కుదరట్లేదు, అలా సెకండ్ హాఫ్లో చేయడానికి కుదరట్లేదు అంటే వాళ్ళకి ఆప్షన్ ఉంది. ఏంటిది? సాటర్డే వాళ్ళకి ఆఫ్ ఉంటుంది. కనీసం 1 monthలో 4 Saturdays చేసుకున్నా సరిపోతుంది కదా మనకు. సో అలా సాటర్డేస్ కొంచెం టైం షెడ్యూల్ని మార్చి తీసుకుంటే మీకు కూడా బాగుంటుంది. రేపు పొద్దున మీరు డ్రైవ్ చేసేటప్పుడు సేఫ్ డ్రైవింగ్ చేస్తారు. సో ఈ పాయింట్స్ నేను చెప్పాలనేసి చెప్తున్నాను. అండ్ రెండవది ఏంటంటే, వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు. చాలా మంది ఏం చేస్తారు, నాకు వచ్చు ఏదో 7 years 8 years ముందు నేర్చుకుంటారు, జీరో మర్చిపోయి ఉంటారు. కార్ అలా ముందుకు వెళ్తుంది అనేసి ఐడియా ఉంటుంది, క్లచ్ వదిలితే వెళ్తుంది అనే ఐడియా ఉంటుంది, కానీ ఎంత వదిలితే వెళ్తుంది అదంతా మర్చిపోయి ఉంటారు. కానీ నాకు వచ్చు అని ఇన్స్ట్రక్టర్తో మరి గొడవ పడుతుంటారు. కాదు, ఇన్స్ట్రక్టర్ చెప్పే విధానంగా నేర్చుకుంటే బాగుంటుంది. ఇన్స్ట్రక్టర్ ఏ విధంగా అయితే చెప్తాడో ఆ విధంగా. అండ్ ఇందులో కూడా నేను చెప్తాను మీకు, ఒక్కొక్క ఇన్స్ట్రక్టర్ ఒక్కొక్క రకంగా నేర్పిస్తాను. ఆ పాయింట్స్ అన్నీ నేర్పిస్తారు, కాకపోతే ఒక్కొక్కరు విధానం వేరే ఉంటుంది. ఒకరు ఏం చేస్తారు, క్లచ్ ఫస్ట్ ఇస్తారు, బ్రేక్ తర్వాత ఇస్తారు. ఒకరు ఏం చేస్తారు, ఎక్సిలేటర్ బ్రేక్ ఇచ్చేస్తారు, క్లచ్ తర్వాత ఇస్తారు. సో ఆ విధంగా చేపిస్తూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే, మీరు కొంచెం ట్రాఫిక్లో కూడా నేర్చుకోండి. ఏదో మార్నింగ్ వచ్చేసాము 6 o'clock క్లాస్ అయిపోయింది కదా అని అనుకుంటాం, కానీ చివరికి వచ్చేసరికి మనకు అంత కాన్ఫిడెన్స్ అనేది రాదు. తర్వాత మనకు డ్రైవ్ చేయడానికి ఇబ్బంది జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ మనం క్లాస్కి వెళ్ళిపోతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే, సీట్ అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది. దీని గురించి ఏమైనా ఐడియా ఉందా? సీట్కి రోడ్ యాక్సిడెంట్కి ఎలాంటి సంబంధం ఉంటుంది అన్నట్టు మనం ఆలోచిస్తాం, కానీ చాలా ఉంది. ఎక్కువ శాతం ఇలాగే నెగ్లెక్ట్ చేయడం వల్లనే రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అది కూడా ఏ స్పీడ్లోనైతే వెళ్తాం ఆ స్పీడ్లోనే గుద్దేస్తాం. సో ఏ విధంగా మీరు ఇప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు చూసి ఉంటారు, కారు బయలుదేరిన కొద్దిసేపటి తర్వాత, ఒక 1/2 kilometer వెళ్ళిన తర్వాత ఒక టర్నింగ్ వచ్చినా, లేదా ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినా, లేదా ఒక గుంతలో కారు పడినా, మీరు కూర్చున్న సీట్లో నుంచి కొంచెం కదిలి టెక్ మన ఒక సౌండ్ వచ్చి ఉంటుంది ఎవరికైనా. ఎందుకు? అప్పటి వరకు మీరు కూర్చొని అడ్జస్ట్ చేసిన సీట్ ఏదైతే ఉందో లాక్ అవ్వలేదు, అన్లాక్లోనే ఉంది. సో ఆ మూమెంట్లో కనుక మీరు బ్రేక్ చేసి ఉంటే ఆ సీట్ వెనక్కి వెళ్ళిపోయింది. సో వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మన 2 కాళ్ళు ఎక్కడ అందవు కదా, ఇంకా దూరం అయిపోతాయి. మామూలుగా మనం కూర్చొని కూడా అడ్జస్ట్ చేసేటప్పుడు ఒకటేసారి వెనక్కి వెళ్ళిపోతే మనం మళ్ళీ లాక్కొని ముందుకు చేస్తాం, ఆ విధంగా వెళ్ళిపోతుంది. ఇక రన్నింగ్లో వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, సో కార్ రన్నింగ్ లో ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారో అదే విధంగా ప్రయత్నిస్తారు. ఎలా? మామూలుగా మనం ఇలా లాగుతాం చూడండి, ఇలా లాగినప్పుడు స్టీరింగ్ ఏమవుతుంది, స్టీరింగ్ మళ్ళీ ఒక సైడ్ కదిలిపోవడము, లేదా మనకు బెల్ట్ ఉంటుంది కాబట్టి అది రానివ్వకుండా ఆపడం, అలాంటివి జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ లోపే కార్ వెళ్ళి యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ విధంగా సెట్ చేయాలి, యాక్చువల్లీ దీనికి ఫార్ములా ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చూసినట్టయితే, ఇమేజ్ లో మీకు కనిపిస్తుంది కదా, ఇది ఒక హెడ్ రెస్ట్ ఉంటుంది మన కార్కి. అండ్ ఈ విధంగా మనం కూర్చొని డ్రైవ్ చేసే సీట్ ఉంటుంది కదా, మనకి ఇక్కడ నుంచి ఇలా బెల్ట్ వచ్చేస్తుంది. అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే, ఇప్పుడు ఇమేజ్ లో చూపించింది సైడ్ లివర్ ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఇక్కడ ఒకటి బ్యాక్ రెస్ట్ కోసం ఒక లివర్ ఇస్తాడు కదా, ఇంతైనా కనిపిస్తున్నామా? సో ఈ విధంగా ఉంటుంది. సో ఇదైతే కామన్ గా అన్ని వెహికల్స్ లో ఉంటుంది, బ్యాక్ రెస్ట్ సెట్ చేయడానికి మనకు. ఇది వచ్చేసి బ్రాండెడ్ వెహికల్స్ ఉంటే 1 side ఇస్తాడు, ఇప్పుడు దాంట్లో ఇమేజ్ లో చూపిస్తున్నాడు కదా ఆ విధంగా. అదే విధంగా ఒక 10 lakhs బిలో వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకవేళ మీరు చూసినట్టయితే ఇక్కడ కింద మీకు ఇలా యూ టైప్ లో ఉంటుంది కదా, మనం దాన్ని ఇలా పైకి అనేసి అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. అదే విధంగా మీరు చూసినట్టయితే 90% ఇక్కడ ఇది అడ్జస్ట్ చేసేటప్పుడు, ఇది కంపెనీ కనుక ఒకే ప్లేస్ లో ఇచ్చింది అనుకోండి, 2 side ఉన్న లాక్స్ ఏవైతే ఉన్నాయో మనకి దీనికి సీట్ కి, అది ఒకే లివర్ తో వాళ్ళు కనెక్ట్ చేశారు కాబట్టి 1 side నుంచి ఇలా పైకి అనేసి మనం అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ డౌన్ చేసేస్తాము, అది లాక్ అయిపోతుంది. ఇది ఓకే, 1 side ఇచ్చాడు కంపెనీ వాడు కాబట్టి ఒకే లివర్ తో 2 side లో ఆపరేట్ చేస్తుంది అది. కానీ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏంటంటే, ఇట్ సైడ్ వచ్చేసి ఇలా టీత్ ఉంటాయన్నమాట దీనికి కింద. సో దీన్ని 90% మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక్క సైడ్ నుంచి
ఇలా ఒక సైడ్ నుంచి లాగి ఇలా సీట్ అడ్జస్ట్మెంట్ చేస్తారు, లేదా ఈ చైన్ నుంచి ఇటు సైడ్ నుంచి ఇలా పైకి లాగి సెట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకు ఇప్పుడు మనము ఇంట్లో ల్యాప్టాప్ని యూజ్ చేస్తాం చూడండి, సేమ్ అదే ఫార్ములా దీంట్లో ఉంది. ఇప్పుడు 90% మనం ఇక్కడ చూసినప్పుడు ల్యాప్టాప్ మనం యూజ్ చేస్తే ఈ ఇంజెస్ ఏదో ఒకటి ఇరిగిపోతుంది చూడండి, అయితే రైట్ దైనా ఇరిగిపోతుంది, లెఫ్ట్ దైనా ఇరిగిపోతుంది. దాని రీజన్ ఏంటంటే జనరల్గా మనం తొందరలో ఉండి ఒక కార్నర్ నుంచి ఇలా లేపేస్తాం కదా. ఇప్పుడు మనము ఒక కార్నర్ నుంచి లేపి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇటు సైడ్ నుంచి నేను ఒక కార్నర్ నుంచి లేపుతున్నాను, ఇటు సైడ్ నుంచి లేచింది, ఇటు సైడ్ నుంచి లేయలేదు. సో ఏమవుతుంది, జామ్ అయ్యి ఇక్కడ విరిగిపోతుంది. సేమ్ ఈ ఫార్ములా కూడా అలాగే ఉంది. ఎప్పుడైతే మనము ఒక కార్నర్ నుంచి ఇలా లేపుతామో ఒక సైడ్ అన్లాక్ అవుతుంది, ఒక సైడ్ సగం ఇలా విరిగిపోయి ఉంటుంది. అప్పుడు మీరు చూడండి, సీట్ని వెనక్కి ముందు చేసినప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది కదా, ఏదో ఇలా రాసుకున్నట్టు. ఇదే విధమైన సౌండ్ ఎక్కడ వస్తుంది, మనం హ్యాండ్ బ్రేక్ లాగినప్పుడు వస్తుంది సేమ్. సో అలాంటి సౌండ్ రానివ్వకుండా మనం చేయాలి. రానివ్వకుండా చేయాలి అంటే ఎక్కడి నుంచి దీన్ని సెట్ చేయాలి, మనము సెంటర్లో నుంచి. సో ఇలా సెంటర్లో నుంచి మనం స్టీరింగ్ని ఇలా పైన పట్టుకొని దీన్ని పూర్తిగా పైకి అనాలి. హాఫ్ అనేసి కాదు, టోటల్ ఇలా పైకి అనేస్తే ఆగిపోతుంది అది. ఆ తర్వాత మీరు ఇలా వెనక్కి ముందుకి ఇలా చేయండి, అసలు సౌండ్ రాదు, మామూలుగా సీట్ మామూలుగా వస్తుంది. సో ఎంత మీకు కావాలో అంత చేసుకున్న తర్వాత దాన్ని వదిలేసి లాక్ అయిపోతుంది. లాక్ అయిన తర్వాత వన్స్ అగైన్ ఇలా అనేసి చెక్ చేసుకోవాలి. అది వదిలేసిన తర్వాత కూడా మనం సీట్ని మళ్ళీ ఒక్కసారి ఇలా లాగేసి ఇలా కదిలిచ్చి చూడాలి. ఎందుకు, ఆ టీత్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా కూర్చున్నాయా లేవా చెక్ చేసుకోవాలి, లేదంటే అది మళ్ళీ స్లిప్ అయి బయటికి వెళ్ళిపోతాయి. అదేవిధంగా మనము సౌండ్ వస్తూ అలా మనం చేసామనుకోండి, ఒక 6 to 7 months అయిన తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో ఈ టీత్ ఏవైతే ఉన్నాయో ఒక దాంట్లో ఒకటి ఇలా కూర్చుంటాయి కదా, ఇవేమవుతాయంటే అరిగిపోతాయి ఫ్రంట్ సైడ్ లో. అరిగిపోయి ఏమవుతుంది, మనం ఎప్పుడైతే బలంగా బ్రేక్ చేస్తామో అప్పుడు దీంట్లో నుంచి బయటకు వచ్చేసి స్కిడ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ సీట్ వెనక్కి వెళ్ళిపోవడము, లాక్ కాకపోవడము అలాంటి కంప్లైంట్స్ వస్తాయి. సో అలా మనం ట్రాఫిక్ లో డ్రైవ్ చేసేటప్పుడు హెవీ యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా సెట్ చేయాలి, మనము సెంటర్ లో నుంచి పైకి అనేసి యూ క్లాంప్ ఉంటే, వన్ సైడ్ ఉంటే నో ప్రాబ్లం, యూ క్లాంప్ ఉంటే ఖచ్చితంగా మధ్యలో నుంచి చేయాలి. మీరు చూసినట్టయితే ఆ స్టీరింగ్ లో రెడ్ మార్క్ ఇచ్చాడు కదా ఇక్కడ పైన, ఆ ప్లేస్ లో ఇలా పైన పట్టుకొని ఈ విధంగా మనం ముందుకంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, వదిలేసిన తర్వాత మళ్ళీ వన్స్ అగైన్ ఇలా కదిలించి చూడాలి, రైట్. ఇక ఈ ముందుకు వెనక సైడ్ లో మనం సీట్ ని ఎందుకు అడ్జస్ట్ చేస్తున్నాము, మీకంటే ముందు ఎవరైతే డ్రైవ్ చేసి వెళ్ళారో ఆయన హైట్ ప్రకారంగా ఆయన సెట్ చేసుకొని డ్రైవ్ చేసి దిగిపోయారు. ఇప్పుడు మీరు వెళ్ళి కూర్చున్నారు కాబట్టి మీ లెగ్ ఏదైతే ఉందో లెఫ్ట్ లెగ్, ఆ హైట్ కి మీ క్లచ్ ఏదైతే ఉందో ఆ క్లచ్ కి ఎంత దూరంలో ఎంత దగ్గరలో మనం కూర్చొని డ్రైవ్ చేయాలో. షీట్స్ ఉన్నాయమ్మా అక్కడ, లేకుంటే తీసుకోండి, ఇక్కడ ఉన్నాయి చూడండి. అయితే మనం కూర్చొని డ్రైవ్ చేసేటప్పుడు మన లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో ఫ్లోర్ వరకు వెళ్ళాలి కాబట్టి ఆ ఫ్లోర్ వరకు ఏ విధంగా వెళ్ళాలి, ఎంత కంఫర్ట్ గా ఉండాలి అది చూసుకోవడానికి మనం ఇది సెట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ 3 మిస్టేక్స్ చేస్తారు. ఒకరు ఏం చేస్తారు, లెఫ్ట్ లెగ్ ని క్లచ్ పైన ఇలా గాలిలో పెడతారు, వీళ్ళు ఏం చేస్తారు పైకి లేపేసి ఇలా గాలిలో పెడతారు, ఇది రాంగ్. కొంతమంది ఏం చేస్తారు, మామూలుగా ఈ భాగంతో నొక్కుతూ ఉంటారు ఇలా, ఇది కూడా రాంగ్. ఇంకోళ్ళు ఏం చేస్తారు, టోటల్ కాల్ని ఇలా ముందుకు తీసుకెళ్తుంటారు, వెనక్కి తీసుకొస్తుంటారు, ఇది కూడా రాంగ్. లెఫ్ట్ లెగ్ ఏ విధంగా మనం ఆపరేట్ చేయాలి, హీల్ అనేది అదే ప్లేస్ లో ఉండాలి, ఈ భాగంతో మీరు క్లచ్ ని ఈ విధంగా ప్రెస్ చేయాలి, ఆ తర్వాత ఇదే విధంగా పైకి ఇది లేకూడదు. ఎప్పుడైతే ఇది లెగుతుందో ఎంత వచ్చింది క్లచ్ మీకు తెలియదు, అంటే మనం ఎంత వదిలిన తర్వాత కారు వెళ్తుంది ఆ పాయింట్ మీకు అర్థం కాదు, క్లచ్ బైటింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది అర్థం కాదు. అది అర్థం కానప్పుడు ఏమవుతుంది, కారు మొత్తం బాగా డ్రైవ్ చేస్తారు, ఫస్ట్ గేర్ లో ఆఫ్ చేసేస్తూ ఉంటాం. సో ఏం చేయాలి, మనము ఈ విధంగా ఎంత రిలీజ్ చేసిన తర్వాత కారు వెళ్తుంది అంటే హీల్ ఫ్లోర్ కి ఆని ఉండాలి. అండ్ ఇప్పుడు మనము లెఫ్ట్ లెగ్ ది హైట్ ఎప్పుడైతే చెక్ చేస్తున్నామో లెఫ్ట్ లెగ్ ఇలా ఫ్లోర్ పైన పెట్టేసి ఈ విధంగా క్లచ్ ప్రెస్ చేస్తే ఈజీగా మీకు కాలు ఇలా కిందికి వెళ్ళాలి, మళ్ళీ పైకి రావాలి, ఇలా కిందికి వెళ్ళాలి, ఫ్లోర్ వరకు పైకి రావాలి. లేదు కిందికి నొక్కేటప్పుడు మీరు కనుక ఇలా అవుతున్నారు అనుకోండి, హైట్ కరెక్ట్ ఉందా లేదు కదా, ఏం చేయాలి, 1 స్టెప్
మళ్ళీ ముందుకు చేసుకోవాలి. ముందుకు చేసుకున్న తర్వాత ఫ్రీగా మనకి ఇలా ఫ్లోర్ వరకు వెళ్ళాలి, పైకి రావాలి. ఈ విధంగా హీల్ మాత్రం లెగకూడదు. ఇదొకటి. ఇది హైట్ అడ్జస్ట్మెంట్ మనది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకు స్టీరింగ్ కి ఎంత గ్యాప్ ఉండాలి, స్టీరింగ్ నుంచి మన బాడీకి ఎంత గ్యాప్ ఉండాలి. ఎందుకు, ఈ హ్యాండ్స్ లెంత్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ గా ఉంటేనే మీరు ఈజీగా డ్రైవ్ చేయగలుగుతారు, కంఫర్ట్ జోన్ లో ఉంటారు. ఒకవేళ ఈ మనకు అండ్ స్టీరింగ్ కి గ్యాప్ ఏదైతే ఉందో తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లేదా ఎక్కువ ఉందనుకోండి ఏమవుతుంది, తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, అన్కంఫర్ట్ గా ఉండి ఇలా డ్రైవ్ చేయలేరు మీరు. అండ్ ఇలా ఉంటుంది కాబట్టి ఈ మో చేతులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ తగులుతాయి, ఎక్కడ, ఈ డోర్కి తగులుతూ ఉంటాయి తిప్పేటప్పుడు. లేదా ఎక్కువ దూరం ఉన్నారనుకోండి ఏమవుతుంది, స్టీరింగ్ పైన ఇలా తిప్పేటప్పుడు హాఫ్ తిరిగిన తర్వాత చేయి దాంట్లో నుంచి స్లిప్ అయిపోతుంది, ఎందుకంటే మనకంటే దూరం ఉంది కాబట్టి. సో సగం వెళ్ళిన తర్వాత ఇలా చేయి స్లిప్ అయిపోయింది అనుకోండి ఏమవుతుంది, అదే విధంగా కార్ వచ్చేసి మళ్ళీ పక్కన గుద్దేస్తుంది. ఎందుకు, టైర్లు ఇలా వెళ్ళి సగం తిరిగిన తర్వాత ఏమైంది, మీరు వదిలేశారు దాని స్టీరింగ్ ని, అదేమైంది వచ్చి ఇటు పక్కన వెళ్ళే వాళ్ళకు, ఎందుకంటే మనతో పాటు కూడా టర్న్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళ కార్కి తగలడం, లేదా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి తగలడం, లేదా బైక్ ఉంటే వాళ్ళకి తగలడం, అలాంటి జరుగుతుంది. సో మనకి స్టీరింగ్ కి హైట్ ఎలా చెక్ చేయాలి. వన్స్ అగైన్ అక్కడ స్టీరింగ్ ని చూడండి. ఆ స్టీరింగ్ లో కింది భాగంలో ఇలా చేయి పెట్టేసి దీన్ని మనము పైకి ఇలా తీసుకొస్తున్నాము అంటే ఈజీగా వచ్చి చేతులు మ్యాచ్ అవ్వాలి. లేదు మీరు ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఇలా వస్తున్నారంటే కరెక్ట్ ఉందా, లేదు కదా, ఏం చేయాలి, బ్యాక్ రెస్ట్ ని వన్స్ మనం ముందుకు చేసుకోవాలి. అది సైడ్ లో మనకి లివర్ ఉంటుంది, దాన్ని చేసిన తర్వాత ముందుకు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకు హైట్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది, ఆ తర్వాత మనకు ఇది అయిపోయింది. సో ఏ విధంగా మనం తిప్పాలి అది నెక్స్ట్ మనకు స్టీరింగ్ కంట్రోల్ దాంట్లో వస్తుంది, నెక్స్ట్ పేజ్ లో ఉంది స్టీరింగ్ కంట్రోల్ లో, దాంట్లో మనకు వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ సీట్ అడ్జస్ట్మెంట్ లోనే మళ్ళీ ఇంకో భాగం ఏముందంటే, ఒకటి మనం కూర్చొని డ్రైవ్ చేసేది హైట్ అడ్జస్ట్మెంట్, రెండోది బ్యాక్ రెస్ట్, మూడోది వచ్చేసి హెడ్ రెస్ట్. చాలా మంది ఏం చేస్తారంటే హెడ్ రెస్ట్ తీసేసి వెనక స్టోరేజ్ లో పడేస్తారు. ఏంటి బాబు ఎందుకు తీసేసావు అంటే ఏమంటారంటే, రివర్స్ తీసుకునేటప్పుడు నాకు ఇది అడ్డం వస్తుంది కాబట్టి తీసేసానంటారు. కానీ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేసి పైకి అన్నారంటే ఈ రెండు రాడ్ల మధ్యలో నుంచి గ్యాప్ ఉంటుంది, దాంట్లో నుంచి చూడొచ్చు మన పైన. మీకు ఎప్పుడైతే అవసరం లేదో అప్పుడు ఇలా అనేసి రివర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కరెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే హెడ్ రెస్ట్ తీయకూడదు, ఇది తప్పు, చాలా మంది తీసేస్తారు. హెడ్ రెస్ట్ మీ ప్రాణాలను కాపాడుతుంది. అదేవిధంగా రెండు రకాలుగా, ఒకటి కారు మీద వెళ్ళి నీళ్ళల్లో పడిపోయింది, కారులో మంటలు వచ్చేస్తున్నాయి, కారు పల్టీ కొట్టింది, ఓకే, ఈ విధంగా కారు బలంగా గుద్దుకుంది, ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది. సో ఇవన్నీ నేను ఏవైతే చెప్పాను దీంట్లో మీ ప్రాణాలను ఇదే కాపాడుతుంది. ఏ విధంగా, ఇప్పుడు మనం చూసినట్టయితే ఎప్పుడైతే ఈ బటన్ ప్రెస్ చేసి బయటికి తీసేస్తామో ఇది బయటికి వచ్చేస్తుంది. ఆ బయటికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ కుషన్ ఉంటుంది, ఇవి రెండు రాడ్లు ఉంటాయి, స్టెయిన్లెస్ స్టీల్ రాడ్లు ఉంటాయి. సో మీరు చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ మనము కారు ఎప్పుడైనా నీళ్ళలో పడుకోవచ్చు, ఎందుకంటే మన రోడ్స్ ఏవైతే వేస్తారో పొలాల నుంచి లేదా నదుల పక్క నుంచి అలా వేస్తారు, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, టైర్ బ్లాస్ట్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు, నీళ్ళలో పడిపోతుంది. కార్ ఎప్పుడైతే నీళ్ళలో పడిపోతుంది 5 to 6 minutes టైం ఉంటుంది నీళ్లు లోపలికి రావడానికి. సో ఎప్పుడైతే మీకు కన్ఫర్మ్ అయిపోయింది నేను నీళ్ళలో పడుతున్నాను అన్నప్పుడు బెల్ట్ ని ఓపెన్ చేసేయాలి. ఎందుకు బెల్ట్ ని మీరు ఓపెన్ చేయలేరంటే ఏమవుతుంది, బెల్ట్ లాక్ అయిపోతుంది. సో ఎప్పుడైతే అన్లాక్ చేసేసామో బెల్ట్ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నీళ్ళలో పడతామో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కారు నీళ్ళలో పడేటప్పుడు ఎలా పడుతుందంటే ఫ్రంట్ భాగంలో పడుతుంది, ఇలా ఇలా అయినా పడవచ్చు, లేదంటే ఇలా అయినా పడవచ్చు. ఎందుకు, ఈ బాడీ వెయిట్ ఉండదు, ఇంజిన్ ఇక్కడ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇలా పడుతుంది. సో ఇలాంటి సమయంలో ఏంటంటే ఇలా ఉంటుంది, లేదా ఇలా క్రాస్ గా ఉంటుంది, లేదా ఇలా క్రాస్ గా ఉంటుంది. సో ఎప్పుడైతే కార్ లోపల పడంగానే మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, బెల్ట్ ని రిలీజ్ చేస్తున్నాం, అప్పుడు మనం ఫ్రీగా ఉంటాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, హెడ్ రెస్ట్ ని మనం తీసేస్తున్నాం. తీసిన తర్వాత ఎందుకంటే నీళ్ళలో పడిపోయిన తర్వాత నేను చెప్పాను కదా 4 to 5 minutes టైం ఉంటుంది మనకు, ఆ టైంలోనే మనం ఇదంతా చేసుకోవాలి. లేట్ చేసామంటే వాటర్ లోపలికి వచ్చేస్తుంటుంది, ఆక్సిజన్ ఆడదు, ఆ తర్వాత ఏం చేయలేము, కనిపించదు కూడా మనం. ఇది తీసేసి బయటికి దీన్ని 2 చేతులతో ఇలా పట్టుకొని మీరు ఈ గ్లాస్ తో కానీ ఈ గ్లాస్ తో కానీ నేను ఈజీగా బయటికి రాగలుగుతాను అని
అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ గ్లాస్ని కొట్టేసి పగిలిపోతుంది. పగిలిన తర్వాత మీరు అక్కడి నుంచి బయటికి రావచ్చు. ఈ ఇన్సిడెంట్స్ మీరు చూడండి. ఈ అవగాహన లోపం ఉండడం వల్ల ఫస్ట్ లాక్డౌన్ లో నాగార్జున సాగర్ కలవట్లో ఒక స్కార్పియో పడిపోయి 5 మెంబర్స్ లోపలే ఉండిపోయారు. 7 days తర్వాత బయటికి తీశారు. సెకండ్ లాక్డౌన్ లో బీరంగూడలో ఎవరైనా ఉంటారంటే ఒక అతను కారులో కొట్టుకెళ్లిపోయాడు, అతను కూడా లోపలే ఉండిపోయాడు. వై? ఎందుకు జరుగుతుంది? రోడ్డు పైన రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, కార్లు కాలిపోతున్నాయి, జనాలు లోపలే ఉండిపోతున్నాయి. ఎందుకు బయటికి రాలేకపోతున్నారు వాళ్ళు? ఈ అవగాహన లోపం ఉండడం వల్ల. ఏ విధంగా బయటికి రావాలి? డ్రైవింగ్ నేర్పించడం కాదు, లైసెన్స్ రావడానికి డ్రైవింగ్ నేర్పించకూడదు, డ్రైవింగ్ చేయడానికి డ్రైవింగ్ నేర్పించాలి, అది కూడా సేఫ్ డ్రైవింగ్ ఉండాలి. ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? రోజు పేపర్లో చదువుతున్నాం, కార్లు మంటల్లో చిక్కుంది, జనాలు లోపలే ఉండిపోయారు. వై? సో మనకి ఏదైతే దగ్గరలో ఉందో దాని గ్లాస్ని పక్కన కొట్టేసి మనం అక్కడ నుంచి బయటికి రావచ్చు. కొంతమందికి డౌట్ వస్తుంది ఇక్కడ, మరి హోండై కంపెనీస్ లో వాళ్ళు హెడ్ రెస్ట్ ఇవ్వరు, దాంట్లో ఇన్బిల్ట్ ఇస్తారు. ఇలా తీసి పక్కన పడేస్తున్నారు అనేసి వాళ్ళు ఏం చేశారు? ఇన్బిల్ట్ ఇచ్చారు. అలా ఇన్బిల్ట్ ఇచ్చినప్పుడు మనం చూసినట్టయితే కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ ఏం చేస్తారు? సేఫ్టీ టూల్ అనేసి ఈ విధమైన టూల్ ఇస్తారు వాళ్ళ కస్టమర్స్ కి. ఈ టూల్లో 3 parts ఉంటాయి మీకు. ఒకటి ఇక్కడ చూస్తున్నారు కదా, ఎప్పుడైతే మనకు కార్ మనది నీళ్ళలో పడిపోయింది లేదా రోడ్ యాక్సిడెంట్ జరిగింది, బెల్ట్ లాక్ అయిపోయింది అన్నప్పుడు ఈ టూల్ ని బెల్ట్ లో ఇలా వేసి ఇలా అన్నారనుకోండి, ఇది కట్ చేసేస్తుంది బెల్ట్ ని. ఇలా అనగానే కట్ చేసేస్తుంది బెల్ట్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే దీంతో ఏం చేస్తారు? గ్లాస్ ని పగలగొట్టి మళ్ళీ తిప్పేసి దాన్ని పీసెస్ గా చేసి బయటకు వచ్చేస్తాం. అయితే ఈ టూల్ మనకు కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇస్తారు. లేదు మనకు కూడా కావాలి, మనం వేరే బ్రాండ్ కంపెనీ తీసుకున్నాము అన్నప్పుడు ఇది మనకు ఆన్లైన్ లో ఉంటుంది సేఫ్టీ టూల్. ఈ సైజులు ఉంటాయి అన్నమాట, చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఎటుపోయి మనకు హెల్ప్ అయ్యేటట్టు ఆ సైజులో తీసుకొని ఎక్కడ పెట్టాలి? ఇది వెనకాల స్టోరేజ్ లోనా? ఎక్కడ పెట్టాలి? కొంటారు, వెనకాల పడేస్తారు. జరగబోతుందా? ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. సో ఎక్కడ ఉండాలి? బాటిల్ గార్డ్ మనకు రైట్ సైడ్ లో ఉంటుంది కదా, డోర్ దగ్గర, అక్కడ మళ్ళీ లెఫ్ట్ టూల్ కిట్ దగ్గర కూడా పెట్టడానికి లేదు, ఎందుకంటే అందదు, బెల్ట్ ఉంటుంది. అండ్ రెండోది ఎక్కడ? మనం కూర్చునే సీట్ కింద, లేదా చెయ్యి ఇలా అన్నప్పుడు లెఫ్ట్ సీట్ కి జిప్ ఉంటుంది ఇక్కడ వెనకాల, దాంట్లో ఉండాలి. అంటే మీ చెయ్యి కరెక్ట్ గా ఇలా అందాలి, ఆ ప్లేస్ లో మనం పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా ఉంటుంది. అంటే ఇన్బిల్ట్ ఏదైతే ఉందో హెడ్ రెస్ట్, దాంట్లో ఇది పెట్టుకోవాలి. హెడ్ రెస్ట్ ఇలా బయటికి తీయడానికి ఆప్షన్ ఉంది, వాళ్ళకు అవసరం లేదు మరి. ఓకే, ఈ విధంగా మనకి ఇది ఉంటుంది. దీంతో మనం బయటికి వచ్చేయచ్చు. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఇది ఎప్పుడెప్పుడు మనకి ఇలా హెడ్ రెస్ట్ తో మనం బయటికి రావచ్చు? వన్స్ వాటర్ లో కార్ పడిపోయినప్పుడు అండ్ కార్ పల్టీ కొట్టినప్పుడు. పల్టీ కొట్టేస్తుంది కదా, అప్పుడు డోర్స్ అండ్ విండోస్ నేను ఎన్ని చెప్పానో అందులో వన్స్ ఒకసారి రోడ్ యాక్సిడెంట్ అంటే అది నీళ్ళలో పడవనివ్వండి, పల్టీ కొట్టనివ్వండి, లేదా ఎక్కడైనా బలంగా వెళ్ళి గుద్దునివ్వండి. అదే విధంగా మీరు చూసినట్టయితే కార్లో ఫైర్ ఇన్సిడెంట్ జరగడం, ఫైర్ ఇన్సిడెంట్ జరిగే ముందు కార్ మనల్ని ఇండికేట్ చేస్తుంది, కానీ మనకి తెలియదు కాబట్టి, ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి అలా ఫైర్ వచ్చేస్తుంది, మనం అందులోనే ఉండిపోతాం. సో మీరు ఇక్కడ రైట్ సైడ్ లో చూసినట్టయితే వార్నింగ్ ఇండికేషన్స్ మన క్లస్టర్ లో వస్తాయి. క్లస్టర్ లో మీరు చూసినట్టయితే డాష్ బోర్డ్ లో మనకేముంటాయి? అన్ని మన స్విచ్ ఆన్ చేయగానే అన్ని లైట్స్ వస్తాయి. ఎప్పుడైతే మనం కార్ స్టార్ట్ చేస్తామో అన్ని లైట్స్ వెళ్ళిపోతాయి, ఒకటే లైట్ ఉంటుంది ఆ కార్నర్ది. అది ఎందుకుంది? మనం హ్యాండ్ బ్రేక్ దించలేం కాబట్టి అది ఉంది. హ్యాండ్ బ్రేక్ కూడా దించేసామంటే క్లస్టర్ క్లీన్ అయిపోతుంది, ఏమీ కనిపించదు దాంట్లో మీకు. ఆ తర్వాత కార్ ముందుకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ వార్నింగ్ సైన్స్ మీకు బ్లింక్ అవుతాయో ఏదో రాంగ్ ఉంది కాబట్టి వెహికల్ ని డ్రైవ్ చేయకూడదు, సైడ్ తీసుకొని ఆపేయాలి. అలా మనం చూడకుండా, దాన్ని అబ్జర్వ్ చేయకుండా అలా డ్రైవ్ చేసామంటే ఫస్ట్ స్మోక్ వస్తుంది, ఆ తర్వాత ఒకేసారి లోపలికి మంటలు రావడం స్టార్ట్ అవుతుంది. మంటలు ఎలా వస్తాయి చాలా మందికి అర్థం కాదు. అవును, వైరింగ్ ఏ ఉంటుంది కదా, ఇంత భయంకరంగా ఎలా వస్తాయి మంటలు అనేసి. ఏసీ గ్యాస్ ఏదైతే ఉంటుందో అది ఫైర్ అంటుకుంటుంది. సో మనం ఏసీలో డ్రైవ్ చేస్తూ ఉంటాం, ఏసీ గ్యాస్ ఉంటుంది కాబట్టి అది ఒకటేసారి లోపలికి మంటలు తీసుకొచ్చేస్తుంది. అదే విధంగా ఫ్యూల్ ది లైన్ వెళ్తూ ఉంటుంది కాబట్టి అందులో కూడా ఫ్యూల్ ఉంటుంది కాబట్టి అది కూడా ఫైర్ పట్టుకుంటుంది, ఒకటేసారి బయటకు వచ్చేస్తుంది. ఇవన్నీ నేను ఏదైతే చెప్పాను అందులో అన్నిట్లో డోర్ అండ్ విండోస్ ఓపెన్ అవ్వవు, లోపల నుంచి కూడా ఓపెన్ అవ్వదు, బయట నుంచి కూడా ఓపెన్ అవ్వదు, బయట వాళ్ళు కూడా తీయడానికి లేదు. వన్ అండ్ ఓన్లీ గ్లాస్ పగలగొట్టే బయటికి రావాలి. ఆ నాలెడ్జ్ మనకుంటే మనం బయటకు వచ్చేసేయచ్చు. డన్. ఇంకో విధంగా ఏ విధంగా అంటే, ఇప్పుడు ఒక కార్ వెళ్ళి మనం డ్రైవ్ చేసేటప్పుడు ఒక 100 స్పీడ్ లో వెళ్తున్నాం, సడన్ గా ముందు వాడు ఏదో చేశాడు, ఆపేశాడు, లేదా
ముందున్న వెహికల్ యాక్సిడెంట్ అయ్యింది, మనకు కంట్రోల్ కాక మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే వెళ్ళి దాన్ని గుద్దుకుంటామో కార్ని, బలంగా మనం ముందుకు వెళ్తామా వెళ్ళమా కదా, వెళ్తాం. ఆ తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైతే కారు దాన్ని గుద్దుకున్న తర్వాత ఏమవుతుంది, మనకు బెల్ట్ ఉంటుంది కాబట్టి అది ఏం చేస్తుంది, వెనక్కి లాగుతుంది. వెనక్కి లాగినప్పుడు ఏమవుతుంది, మన బాడీని వచ్చేసి బ్యాక్ రెస్ట్ ఆపేస్తుంది. ఇంతవరకు ఇక్కడ ఉండదు కదా, ఎందుకంటే మనం బ్యాక్ స్టోరేజ్ లో పడేస్తాం కదా హెడ్ రెస్ట్. ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇది వెనక్కి కొట్టేసి ఈ మెడల్ది ఏదైతే మెడలకు బోన్ ఉంటుందో అవి విరిగిపోయి స్పాట్ డెడ్ అయిపోతారు. అక్కడే ఒక్క స్క్రాచ్ కూడా రాదు మీకు, కానీ అక్కడే ఇలా ఉండిపోతారు. సో ఎక్కువ హెవీ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ విధంగా మనిషికి ఏం కాదు కానీ అక్కడ చనిపోయి ఉంటారు. దానికి రీజన్ ఏంటిది, ఇది బలంగా వెనక్కి కొట్టడం వల్ల మెడలు విరిగిపోయి అక్కడికక్కడే చనిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకు హెడ్ రెస్ట్ ఎంత ఉపయోగపడుతుంది. సో ఇలా తీసేస్తున్నారనేసి కొన్ని కంపెనీ వాళ్ళు లైక్ హోండై వాళ్ళు ఏం చేస్తారు, ఇన్బిల్ట్ ఇచ్చేస్తారు. మీరు I10లో దాంట్లో చూడండి ఇన్బిల్ట్ ఇచ్చేస్తారు వాళ్ళు. సో అలాంటిది ఏదైనా ఇన్బిల్ట్ ఉందంటే మనం ఏం చేయాలి, సేఫ్టీ టూల్ కొనుక్కోవాలి. అది మీకు చాలా కంపెనీస్ ఇప్పుడు ఎవరైతే అమ్ముతున్నారో ఆన్లైన్లో వాళ్ళ దగ్గర ఉంటాయి, తీసుకోవచ్చు అనమాట. ఈ సీట్ అడ్జస్ట్మెంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, మీకు వచ్చే డౌట్ ఏదైనా ఉంటే మీరు అడగవచ్చు మధ్యలో. ఓకే, నెక్స్ట్ ఫీడ్బ్యాక్ కాల్స్ వస్తున్నాయా మీకు? వస్తున్నాయి కదా. సో ఇలాగే మేము ఫీడ్బ్యాక్ కాల్స్ చేసినప్పుడు ఏమవుతుంది, అది ఫస్ట్ క్లాస్, 10th క్లాస్, 20th క్లాస్కి వస్తుంది. ఈ ఫీడ్బ్యాక్ కాల్ వచ్చినప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉన్నా అడగచ్చు. ఓకే, రెండవది మీకు ఏదైనా అన్కంఫర్ట్ అనిపిస్తుంది అన్నప్పుడు కూడా వాళ్ళకి చెప్పొచ్చు. అమ్మాయి ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి చెప్పొచ్చు. ఈ విధంగానే మేము కాల్ చేసినప్పుడు కొంతమంది స్టూడెంట్స్, లేదమ్మా చేతికి దెబ్బ తగిలింది, నేను ఈరోజు క్లాస్కి రాను, మేబీ 2 days రానేమో అని అంటూ ఉంటాను. అదేవిధంగా మీరు చూసినట్టయితే, లేదమ్మా నిన్ను దెబ్బ తగిలింది, కొంచెం ఇక్కడ కన్ను దగ్గర తగిలింది, ముక్కు దగ్గర తగిలింది, పన్ను దగ్గర తగిలింది, ఇలా అని చెప్తారు. ఏం తగిలింది అనేసి, ఎలా తగిలింది అని అడిగితే సీట్ బెల్ట్ తగిలింది అని అంటారు. సో సీట్ బెల్ట్ ఏదైతే ఉందో మనకు, ఈ సీట్ బెల్ట్ ఏ విధంగా వాడాలి, ఏ విధంగా పెట్టాలి అంటే తీయాలి అని పెట్టాలి. మీరు చూసినట్టయితే 90% మనం కుస్తీ చేస్తుంటాం కదా, అది రావట్లేదు అనేసి అలా చేయవలసిన అవసరం లేదు. సింపుల్ గా మనం చేయాలి. ఫాస్ట్ గా లాగడం అంటే ఏంటిది, ఎందుకు ఆగుతుంది అది? ఫాస్ట్ గా లాగడం అంటే ఏంటిది, గుద్దుకోవడం, అంతే కదా. సడన్ గా జట్కా వస్తేనే కదా అది ఆగుతుంది. సో దీన్ని మెల్లిగా లాగాలి, చాలా స్మూత్ గా మెల్లిగా లాగాలి. ఈ విధంగా ఇక్కడ వరకు తీసుకొని రావాలి. ఇలా హోల్డ్ చేయండి, మళ్ళీ ఇంకోసారి లాగండి. ఇలా బక్కలు ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఎంత దూరమైనా తీసుకెళ్ళచ్చు దాన్ని కదా. సో ఈ బక్కలు అందట్లేదనేసి మనం కుస్తీ చేస్తుంటాం కదా, ఇక్కడ అందట్లేదనేసి. సో ఈ విధంగా తీసుకొని రండి, ఇక్కడ వరకు తీసుకొచ్చి హోల్డ్ చేసి మళ్ళీ ఇంకోసారి ఇలా తీసుకొచ్చి బక్కలు ఇలా వచ్చింది దీంట్లో పెట్టేయండి. ఏ విధంగా ఉండాలి మనకు, వీని క్రాస్ చేస్తే ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉండాలి. బెల్ట్ చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ నుంచి పెడతారు, మీ సాటిస్ఫాక్షన్ కోసం పెట్టారు. యాక్సిడెంట్ అవుతే వెళ్ళి మనం స్టీరింగ్ గుద్దుకుంటాం, అంతే కదా, ఇలా వెళ్ళి గుద్దేసుకుంటాం. సో ఏ విధంగా ఉండాలి, వీని క్రాస్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఇలా ఉండాలి. ఓకే, ఎక్కడి నుంచి వస్తుంది, రైట్ షోల్డర్ లో నుంచి లెఫ్ట్కి వెళ్ళి అండ్ మన స్టమక్ పై నుంచి రైట్కి వస్తుంది. ఓకే, సో ఇదేదైతే ఉందో మనల్ని ముందుకు జరగకుండా, అంటే సీట్ లో నుంచి కూర్చున్న ప్లేస్ లో నుంచి ముందుకు వెళ్లకుండా ఆపుతుంది. ఇదేం చేస్తుంది, బాడీని స్టీరింగ్ పైన పడకుండా మనల్ని ఆపుతుంది. ఓకే, 2 విధాలు. అయితే ఇక్కడ నుంచి ఎందుకు పెట్టుకున్నారు అని అడిగితే వాళ్ళ ఆన్సర్ ఏముంటుందంటే, ఇక్కడ రబ్ చేస్తుంది. ఓకే, సరే ఇలా పెట్టుకోవచ్చు కదా మనం ఇలా కాలర్ కింద. రెండవది, లేడీస్ ఒకవేళ ఉంటే చున్నీ పెట్టేసుకోవచ్చు. లేదు అలాంటి పరిస్థితులు లేదంటే మనం క్లాత్ యూజ్ చేస్తాం. 2 క్లాత్స్ ఉంటాయి, ఒకటి కార్ బయట యూజ్ చేయడానికి, ఒకటి కార్ లోపల క్లీన్ చేయడానికి. రైట్, లోపల క్లీన్ ఉంటుంది, డస్ట్ ఎలా ఉండదు. మనకు అలాంటిది ఏదైనా వస్తుందంటే ఇక్కడ రబ్ చేసేసి పెట్టాలి, కానీ రైట్ షోల్డర్ పై నుంచే ఉండాలి. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళంగానే గుద్దుకోవచ్చు, ఇక్కడే కదా అని అలా నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మనం చూసినట్టయితే రిలీజ్ ఏ విధంగా చేయాలి, పెట్టుకునే విధానం చూసాం మనం. ఇప్పుడు రిలీజ్ ఎలా చేయాలి, ఈ వి ఉన్నప్పుడు మన చేయి దీని మధ్యలో నుంచి ఉంటుంది కదా, ఇలా మధ్యలో నుంచి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఏమవుతుంది, ఫాస్ట్ గా వచ్చి ఇక్కడ తగులుతుంది. సో ఈ ప్లేస్ లో మనకు తగిలినప్పుడు మీరు చూసి ఉంటారు, మామూలుగానే దెబ్బ ఇక్కడ తగిలిందంటే మనకు చేయి వర్క్ చేయదు, ఒక 1 hour పడుతుంది మనకు మళ్ళీ నార్మల్ అవ్వడానికి.
సో ఈ బోన్ ఏదైతే ఉందో ఇది ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ కొన్నిసార్లు ఇక్కడ నుంచి ఇలా బయలుదేరేటప్పుడు ఇక్కడ తగిలే ఛాన్సెస్ ఉంది. రెండవది మళ్ళీ అది ఫాస్ట్గా వెళ్ళడం వల్ల సైడ్లో మనకు విండో గ్లాస్ ఉంటుంది కదా, అది కూడా పగిలిపోతుంది. సో తీసే విధానం ఎలా, మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇలా పైకి లేపి హోల్డ్ చేసి చేత్తో బటన్ నొక్కేసిన తర్వాత చేత్తో ఆ బకెల్ని పట్టేసి పక్కన తీసుకొచ్చేసేయాలి. అది దానంతటా అది లాక్కొని లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనము హ్యాండ్ కంట్రోల్. హ్యాండ్ కంట్రోల్లో విజన్ కంట్రోల్ ఉంటుంది కదా, అదేవిధంగా రైట్ తిప్పాలంటే ఏ చేయి పై ఫస్ట్ వెళ్ళాలి, లెఫ్ట్ తిప్పాలంటే ఏ చేయి పై ఫస్ట్ వెళ్ళాలి. అండ్ ఈ స్టీరింగ్ కంట్రోల్ అనేది ఏ విధంగా చేయాలి మనం ఈరోజు చూద్దాం. ఎక్కువ శాతం ప్రాబ్లం వచ్చేసి స్టీరింగ్ని ఇలా కానీ లేదా ఇలా కానీ పట్టుకుంటాం. రెండు చేతులు సమానంగా పట్టుకోవాలి. అండ్ ఈ రెండు బొటన వేలు లోపల కాదు బయట ఉండాలి. లోపల ఉంటే లాక్ అవుతాయి మనం టర్న్ చేసేటప్పుడు, బయట ఉండాలి. ఇప్పుడు నా చేతులు ఇలా స్టీరింగ్ పైన ఉన్నాయి. నేను డ్రైవ్ చేస్తూ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నా చేతులు ఇలా అయ్యాయి. ఏమైంది, ఎటు వెళ్తుంది వెహికల్ ఇప్పుడు? ఎలా మీరు ఐడెంటిఫై చేశారు ఇది ఇటు వెళ్తుంది అనేసి? నా ఈ థమ్స్ ఏవైతే ఉన్నాయో క్రాస్ అయ్యాయి, అంతే కదా. ఇప్పుడు నేను స్ట్రైట్ చేస్తున్నాను, కార్ ఇటు వెళ్తుంది, నేను స్ట్రైట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీతో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. స్టీరింగ్ గట్టిగా ఎందుకు పట్టుకుంటారు? ఫస్ట్ డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే అది అందరికీ వస్తుంది. అది స్టీరింగ్ గట్టిగా ఎందుకు పట్టుకుంటున్నారు? కార్ డ్రైవింగ్ చేయడానికి ఒక రోజ్ ఫ్లవర్ ని మనం పట్టుకోవడానికి ఎంత ఇక్కడ ప్రెషర్ ఉంటుందో అంతే కావాలి కార్ డ్రైవింగ్ చేయడానికి. మనం ఫ్లవర్ ని ఇలా అంటే వచ్చేస్తుంది కదా మనకి చేతిలో పట్టుకున్నప్పుడు. ఎవరైనా లాగారండి వెళ్ళిపోతుంది కదా. అదే విధంగా అంతే ప్రెషర్, వన్ అండ్ ఓన్లీ ఒకే ప్లేస్ లో ఎక్కువ ప్రెషర్ అవసరం. ఎక్కడ అది? యూ టర్న్ లో కూడా రెండు వేళ్లతో ఇలా అనేస్తే కార్ తిరుగుతుంది, మళ్ళీ ఇలా అంటే వస్తుంది. ఎక్కువ ప్రెషర్ ఎక్కడ? వీల్ నట్స్ ఓపెన్ చేసే దగ్గర. మిగతాది ఎక్కడ అవసరం లేదు. పంచర్ అయిన టైర్ ఓపెన్ చేస్తాం కదా, అక్కడే ఎక్కువ బలం అవసరం. మిగతాదంతా కార్ లోపల కూర్చొని డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడు మనకు బలం అవసరం లేదు. హ్యాండ్ బ్రేక్ ని కూడా చూడండి, ఒక వేలు పెట్టి ఇలా నుండి వచ్చేస్తుంది. ఓకే, ఎక్కడ ప్రెషర్ అవసరం లేదు మనకి. క్లచ్ కూడా నార్మల్ గా మీరు ఇలా నొక్కండి వస్తుంది, వదిలేస్తారు. బ్రేక్ ని కూడా ఇలా నుండి వదిలేస్తారు. ప్రెషర్ ఎక్కడా ఎక్కువ లేదు. అయితే స్టీరింగ్ ని ఎందుకు మనం గట్టిగా పట్టుకుంటున్నాము? గట్టిగా పట్టుకోవడం వల్ల మీకు క్లాసులు మొత్తం అయిపోయినా స్టీరింగ్ కంట్రోల్ రాదు, మీదంతా బాగా చేస్తుంటారు. ఎందుకు గట్టిగా పట్టుకుంటున్నామంటే వాళ్ళ మైండ్ లో ఏముంది, నేను గనుక దీన్ని వదిలేస్తే అది గిర్రని తిరిగిపోతుందేమో అన్నట్టు భయం, అంతే కదా. అదొకటే ఉంటుంది. కానీ మీరు చూడండి, కార్ స్టార్ట్ చేయండి, ఫస్ట్ గేర్ వేయండి, రెండు చేతులు దాంట్లో నుంచి తీసేసి అలా ఒళ్ళో పెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత క్లచ్, స్టీరింగ్ పట్టుకోకండి, క్లచ్ని రిలీజ్ చేయండి, కారు వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు చేయి పెట్టి ఇలా తిప్పరో అప్పటి వరకు తిరగదు. ఒకవేళ రోడ్డు బాగాలేకపోతే అలా లెఫ్ట్కి అవుతుంటుంది లేదా రైట్కి అవుతుంటుంది. అప్పుడు మీరు చేయి పెట్టి ఇలా ఒకసారి సెంటర్ చేశారంటే మళ్ళీ అది వెళ్తుంటుంది. మళ్ళీ రాంగ్ వెళ్తుందంటే రెండు వేలు పెట్టి ఇలా అన్నారంటే మనం ఎప్పటి వరకు అయితే దాన్ని తిప్పమో అప్పటి వరకు అది తిరగదు. ఆ మైండ్ లో ఉండడం వల్ల ఏం చేస్తారంటే గట్టిగా పట్టేసుకుంటారు, నేను వదిలేస్తే తిరిగిపోతుందేమో, అడ్డిట్ వెళ్ళిపోతుందేమో అన్నట్టు భయం. అయితే ఇక్కడ మనం రేపటి నుంచి, ఇప్పుడు ఈ రోజు అయితే మనకి క్లియర్ అయిపోయింది కదా, రేపటి నుంచి ఎప్పుడైతే డ్రైవ్ చేస్తామో ఆ డ్రైవ్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్టర్ చేయి కనుక మీరు చేయలేకపోతున్నారంటే ఆయన కనుక ఇలా అనేసి ఆయన తిప్పడానికి ట్రై చేస్తే అది మీరు వదలాలి, అంటే మీ చేయి జరగాలి, అంతే ప్రెషర్ ఉండాలి. మీరు గట్టిగా పట్టుకున్నారంటే ఆయన కూడా వేలాడినా రావట్లేదంటే ఆ లారీ వచ్చి గుద్దేస్తుంది, ఎందుకంటే ఆయన చేయలేడు, మీరు చేయలేరు. సో ఇలా చేయకుండా మనం ఏంటంటే మామూలుగా ఇలా ఉండాలి, స్ట్రైట్ గా మనం వెహికల్ ని డ్రైవ్ చేయాలి. ఇప్పుడు విజన్ కంట్రోల్ అంటే కార్ నేను ఎంత ట్రై చేసినా లాంగ్ స్ట్రైట్ గా వెళ్ళట్లేదు, రైట్ కానీ లెఫ్ట్ కానీ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇన్స్ట్రక్టర్ చేయి పెట్టి చేయవలసి వస్తుంది, నాకు అది కంట్రోల్ అవ్వట్లేదు అనేసి. ఇందాక మనం అనుకున్నాం కదా, రెండు చేతులు సమానంగా ఉండాలి, ఎటు వెళ్తుందో అది మనకి ఎలా తెలుస్తుంది? ఈ ఫింగర్స్. మనం బయట చూస్తున్నా ఈ ఫింగర్స్ క్రాస్ ఉన్నాయా స్ట్రైట్ ఉన్నాయా మనకి కనిపిస్తుంటాయి, స్టీరింగ్ కనిపిస్తుంది మనం ముందు చూస్తున్నా కూడా. సో ఎప్పుడు కార్ డ్రైవ్ చేసినా కూడా లాంగ్ డిస్టెన్స్ చూడాలి. లాంగ్ డిస్టెన్స్ చూడాలి అంటే చాలా మంది ఏం చేస్తారు, ఓకే చెప్పారు కదా చూద్దాం అనేసి దూరం చూసి డ్రైవ్ చేయండి అన్నప్పుడు లాంగ్ డిస్టెన్స్ చూసుకుని ఒక పాయింట్ చేసేసి
అక్కడ ఆపేస్తారు, కార్ అక్కడ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ అది దగ్గర అయిపోతుంది, మళ్ళీ అది రైట్ కానీ లెఫ్ట్ కానీ వెళ్ళిపోతుంది, అంతే కదా. అయితే ఇలా లాంగ్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్నాము అంటే మనము కార్ ముందుకు వెళ్తుంటే అది కూడా మన వ్యూ కూడా లాంగ్ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఇక కార్ని స్ట్రైట్ ఎలా చేయాలి అంటే ఈ వెనకాల టైర్లు తిరుగుతాయా? తిరిగాయి కదా. ముందు టైర్లు రైట్ అండ్ లెఫ్ట్ వస్తాయి. రైట్ అండ్ లెఫ్ట్ అయ్యేటప్పుడు లెఫ్ట్కి వెళ్తే కార్ లెఫ్ట్కి వెళ్తుంది, రైట్కి వెళ్తే కార్ రైట్కి వెళ్తుంది, అంతే కదా. సో కార్ స్ట్రైట్ గా వెళ్ళాలి అంటే ఏం చేయాలి? మనం వెనకాల ఉన్న 2 టైర్లకి ముందున్న 2 టైర్లు స్ట్రైట్ గా చేయాలి. ఫార్ములా ఇది. ఇప్పుడు ఇన్స్ట్రక్టర్ అమ్మ లెఫ్ట్కి వెళ్తుంది సార్, లెఫ్ట్కి వెళ్తుంది కార్ అనగానే మనం ఏం చేస్తాం? రైట్కి చేసేస్తాం. అది కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ రైట్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. సార్ రైట్కి వెళ్తుందండి, మళ్ళీ లెఫ్ట్ చేస్తారు. అది మళ్ళీ కొద్దిసేపు లెఫ్ట్. ఇక్కడ రైట్ వెళ్తుంది అంటే లెఫ్ట్ కాదు, ఏం చేయాలి? సెంటర్. అంటే సెంటర్ ఎలా చేస్తున్నాం మనము? ఇటు తిరిగిన టైర్లకి వెనకాల టైర్లకి మ్యాచ్ చేస్తున్నాం, అప్పుడు కార్ స్ట్రైట్ వెళ్తుంది. మళ్ళీ ఇటు వెళ్తుంది అంటే మళ్ళీ వెనకాల టైర్లకి స్టార్ట్ అలైన్మెంట్, అంటే స్ట్రైట్ అలైన్మెంట్ చేస్తున్నాం అనమాట. సో అలా చేసుకుంటూనే మనం వెళ్ళాలి. ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు కార్ కనుక లెఫ్ట్కి వెళ్తుంది అంటే రైట్ కాదు, సెంటర్. రైట్కి వెళ్తుంది, సెంటర్. అంటే వెనకాల టైర్లకి మ్యాచ్ చేసుకుంటూ కార్ని అలా స్ట్రైట్ గా తీసుకొని వెళ్తున్నాం. నెక్స్ట్ మనం చూసినట్టయితే దాంట్లోనే ఒక లెఫ్ట్ తీసుకోవాలి మనం. అంటే ఎలా తీసుకోవాలి? ఇలా ఇలా అంటారు, కార్ తిరగదు, ఇది రాంగ్, ఇలా చేయకూడదు. ఎలా చేయాలి? ఫుల్ హ్యాండ్ తిరగాలి, ఈ విధంగా. ఒక లెఫ్ట్ తీసుకోవాలంటే రైట్ హ్యాండ్ ఫస్ట్ నడుస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ కి అందిస్తుంది. ఇది లెఫ్ట్ టర్న్. లెఫ్ట్ వెళ్తుంది వెహికల్, లెఫ్ట్ సైడ్ తిప్పాలంటే చిన్నగా తిరిగేది, ఇటు చిన్నగా ఉంటుంది టర్న్ కదా. ఇక్కడ నుంచి మీరు ఇలా అంటే కార్ తిరగదు, జస్ట్ ఇలా తిరిగి ఆగిపోతుంది. అదే మీరు కనుక ఇలా అన్నారనుకోండి, ఇలా ఉన్న టైర్లు మొత్తం ఇలా అవుతుంది. ఎందుకు? ఇది లాంగ్ వెళ్తుంది కాబట్టి. ఓకే, లెఫ్ట్ తిప్పుతున్నాం మనము, తీసుకొచ్చి దీన్ని అందిస్తుంది. మళ్ళీ ఇది ఇక్కడ వచ్చేస్తుంది ఈ విధంగా. రైట్ హ్యాండ్ లెఫ్ట్కి అందిస్తుంది. ఓకే, ఒక రైట్ తీసుకుంటున్నాము, లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ నడుస్తుంది, రైట్ హ్యాండ్కి అందిస్తుంది ఈ విధంగా. ఓకే, ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చూడండి, టర్నింగ్ రాగానే ఎందుకు వచ్చింది, స్ట్రైట్ ఉంటేనే బాగుండేది అని అనుకుంటాం. ఎందుకు? ఆ టర్న్ చేసిన తర్వాత స్ట్రైట్ చేయలేకపోతాం కదా. టర్న్ చేసేటప్పుడు మాత్రం షార్ట్ వ్యూ, టర్న్ అయ్యాక లాంగ్ వ్యూ. వెళ్లే దారికి స్ట్రైట్ చూడాలి. ఎందుకు? మన విండ్షీల్డ్ లో నుంచి 90 degrees స్ట్రైట్ ఒకటి ఉంటుంది అనమాట వ్యూ. 3 వ్యూలు ఉంటాయి. ఒకటి స్ట్రైట్ వ్యూ ఉంటుంది, ఒకటి లెఫ్ట్ వ్యూ ఉంటుంది, ఒకటి రైట్ వ్యూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మనము ఒక లెఫ్ట్ టర్న్ తీసుకున్నాము, అక్కడ ఏమంటాడు ఇన్స్ట్రక్టర్? 1.5 అంటారు కదా. 1.5 తిప్పండి అంటారు. ఇది 1, ఇది 1/2. ఓకే, కార్ ఇలా వెళ్ళి ఇలా తిరిగి వెళ్లే దారికి ఎప్పుడైతే స్ట్రైట్ అవుతుందో, ఆ స్ట్రైట్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది? మనం షార్ట్ చూస్తే తెలియదు కదా. ఏం చూడాలి? లాంగ్ వ్యూ చూడాలి. అప్పుడేమవుతుంది? లాంగ్ వ్యూ చూస్తే మన వ్యూ వంకరగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? దాన్ని 1.5 రిటర్న్. 1.5 రిటర్న్ చేసి ఏం చేసాం మనం? వెనకాల టైర్లో నుంచి ముందు టైర్లకు స్ట్రైట్ చేసాం. మళ్ళీ 1.5, మళ్ళీ 1.5 స్ట్రైట్ అయిపోయింది. ఇక మళ్ళీ లాంగ్ వ్యూ చూసుకుంటూ మనం స్ట్రైట్ తీసుకెళ్ళిపోవాలి. అయితే చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ స్టీరింగ్ తిప్పేటప్పుడు లోపల నుంచి చేయి పెట్టేసి గ్రిప్ ఇలా తిప్పుతారు. एक और मेरी बुक में भी किया रहा हूँ, ये नहीं होती पुरानी, ये तो हो गया ना, नॉर्मल हमेशा यूज करते नहीं हैं रहता। वही है, ये दो है। చాలా మంది ఏం చేస్తారు, ఈ విధంగా స్టీరింగ్ ని పట్టుకొని తిప్పుతూ ఉంటారు. ఇది చాలా రాంగ్. లోపల నుంచి ఇలా పట్టుకొని గ్రిప్ తిప్పుతూ ఉంటారు. దీనికి ప్రాబ్లం ఏమవుతుందంటే, ఆ స్టీరింగ్ లో హార్న్ కొట్టే ప్లేస్ ఎక్కడ వస్తుంది? సెంటర్ లో వస్తుంది కదా. అదే ప్లేస్ లో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఎయిర్ బ్యాగ్ సెన్సర్ తో పనిచేస్తుంది. కొన్నిసార్లు యాక్సిడెంట్ అయినా ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయిపోతుంది, కాకపోయినా ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయిపోతుంది. సో ఎయిర్ బ్యాగ్ సెన్సర్స్ అనేటి మన ఫ్రంట్ ఇక్కడ ఉంటున్నాయి.
ఈ యాక్సిడెంట్ కాకపోయినా ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ మ్యాండేటరీ చేసింది 2 ఎయిర్ బ్యాగ్స్ ఉండాలి ప్రతి ఒక్క కార్లో అనేసి. సో ఆబ్వియస్లీ మనకు ఎక్కువ మైలేజ్ వచ్చిన కార్ లాగా ఉండే కారు కావాలి, ప్లస్ దాంట్లో ఫీచర్స్ కూడా ఉండాలి, తక్కువ రేట్లో రావాలి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ క్వాలిటీ తగ్గుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే సెన్సర్స్ మన బంపర్ కింది భాగంలో ఉంటాయి. మనం టర్న్ చేసేటప్పుడు ఎక్కడైనా తగిలినా ఏదైనా అయినా ఈ ఎయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎయిర్ బ్యాగ్ ఎక్కడ ఉంటుంది, స్టీరింగ్ కు మధ్య భాగంలో ఉంటుంది. సో ఎయిర్ బ్యాగ్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అది బయటికి వచ్చే స్పీడ్ ఏదైతే ఉంటుందో 250 km/h స్పీడ్ తో బయటకు వస్తుంది అది, ఎందుకంటే మన లైఫ్ ని కాపాడడానికి. సో ఎప్పుడైతే మీరు చేయి ఇలా లోపల నుంచి పెట్టి, ఇప్పుడు నేను ఆ రెడ్ ప్లేస్ లో నేను ఇలా పట్టుకున్నాను, ఆ రెడ్ లో మార్కింగ్ ఉంది కదా, అక్కడ ఇలా పట్టుకున్నాను లోపల నుంచి చేయేసి, అండ్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ బాడీలో లాక్ అయి ఉంది, ఇక్కడ స్టీరింగ్ లో లాక్ అయింది. ఇక్కడ కనుక ఓపెన్ అవుతే ఏమవుతుంది, ఓన్లీ స్కిన్ పైన ఇలా వేలాడుతుంది. సో కాబట్టి ఎప్పుడు మనం ఇలా చేయకూడదు. ఒకవేళ పైన ఉన్నప్పుడు పైనుంచి ఇలా చేతులు పట్టుకొని మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినా 2 చేతులు ఇలా వెనక్కి వెళ్ళిపోతాయి, మనం బలూన్ పైన పడతాం. సో ఎప్పుడు ఈ విధంగా లాక్ చేసి డ్రైవ్ చేయకూడదు, అది రాంగ్. డన్. ఇదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఒక లెఫ్ట్ టర్న్ వేయమంటే ఏం చేస్తారు, రైట్ ఇండికేటర్ వేస్తారు. రైట్ టర్న్ చేయండి అంటే లెఫ్ట్ ఇండికేటర్ వేస్తారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనం ఏం చేస్తామంటే మొత్తం వదిలేసి ఇక్కడ చూసి ఈ విధంగా వేయడం స్టార్ట్ చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఈ 2 ఫింగర్స్ ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ 2 ఫింగర్స్, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇక్కడ ఉంటుంది కదా, మీరు చూసినట్టయితే ఇండికేటర్ స్టిక్ ఏదైతే ఉంటుందో ఇలా స్ట్రైట్ గా ఉండదు, ఇలా పైకి ఉంటుంది కదా, ఇలా పైకి ఉంటుంది. సో మీరు ఇక్కడ నుంచి చెయ్యి ఇలా అన్నారనుకోండి, మీకు అందుతాయి. ఓకే, డ్రైవ్ చేసేటప్పుడు చెయ్యి వదలకూడదు. 1 హ్యాండ్ డ్రైవింగ్ లేదు, 2 హ్యాండ్స్ తోటే డ్రైవ్ చేయాలి. చాలా మంది ఇక్కడ చేపెట్టి స్టైల్ తో ఇలా డ్రైవ్ చేస్తుంటారు. కానీ టైర్ బ్లాస్ట్ అయ్యింది అంటే ఏమవుతుంది, చెయ్యి తిరిగిపోతుంది. వితిన్ సెకండ్ లో మీకు డివైడర్ తో టచ్ అయ్యి వెహికల్ పల్టీ కొట్టడం జరుగుతుంది. సో 2 హ్యాండ్స్ తో ఉండాలి. బ్లాస్ట్ అయినా మీరు కంట్రోల్ చేసి వెహికల్ ని ఆపగలుగుతారు. సో కాబట్టి ఈ విధంగా చేతులు ఉంటాయి. ఇక్కడ మనం ఇలా అనేసి రైట్ వెళ్తున్నాం, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది లెఫ్ట్. ఎందుకంటే మనం 100 మీటర్స్ ముందే ఇండికేటర్ వేసుకుంటూ మనం వెళ్తుంటాము. సో మనమైతే 100 అని అనుకుంటున్నాము, కానీ జనాలు చాలా మంది ఉంటారు అక్కడే వేసి అక్కడే తిరిగిపోతారు. ఇప్పుడు ఆయన తిరగాలంటే ఇండికేటర్ వేసేసి అక్కడే తిరిగేస్తాడు, అది రాంగ్. అలా చేయకూడదు. ఇక్కడ ఇది రైట్, ఇది లెఫ్ట్, రైట్, లెఫ్ట్. రాంగ్ ఇండికేటర్ ఎప్పుడూ పడదు మీకు. ఇది రైట్ గుర్తుపెట్టుకోవాలి, ఇది లెఫ్ట్. ఇక్కడ నుంచి ఇది రైట్, ఇది లెఫ్ట్. ఓకే, ఇది మనము ఈ స్టీరింగ్ కంట్రోల్లో ఏదైనా డౌట్ ఉందా మీకు? డౌట్ ఉంటే అడగండి. ఓకే, స్పీడ్ బ్రేకర్ ఉంది, స్పీడ్ బ్రేకర్ ఉంది. ఓకే, సో సెకండ్ లో వేసుకోవాలి. సెకండ్ లో 2 హ్యాండ్స్ అండి, ఒక హ్యాండ్ తెలియపోతుంది. సో నేనేమంటే 1 హ్యాండ్ తో మేనేజ్ చేసే పరిస్థితుల్లో ఎట్లా మేనేజ్ చేస్తాను? ఓకే, డన్ సార్, చెప్తాను నేను మీకు. అయితే టర్నింగ్ తీసుకునేది స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వచ్చేది, అది నెక్స్ట్ మనకి ఇక్కడ వస్తుంది. నేను మీకు అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉంది చూడండి. ఓకే, బ్యాక్ సైడ్ లో ఇక్కడ ఉంది మనకు. నెక్స్ట్ అదే వస్తుంది మనకి, ఇప్పుడు 3 తర్వాత వస్తుంది. సో మనం 90% యాక్సిడెంట్ ఏం చేస్తామంటే ఆ మూమెంట్ ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు అనే డౌట్ ఉండడం వల్లే మనకు ఆ ప్రాబ్లం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి, స్టీరింగ్ కంట్రోల్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందా? స్టీరింగ్ కంట్రోల్ ఏం ప్రాబ్లం రావట్లేదు. ఆ గట్టిగా పట్టుకునేది ఇంకా రేపటి నుంచి పట్టుకునేది లేదు. ఓకే, అది తిరగదు. రెండోది, ఒక లెఫ్ట్ అంటే రైట్ సైడ్ ఫస్ట్ నడుస్తుంది, ఒక రైట్ అంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వస్తుంది. పెద్ద హ్యాండ్ తిప్పేదే ఫస్ట్ తిప్పాలి. ఓకే, రెండోది, ఈ స్టీరింగ్ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు లాంగ్ వ్యూ చూసి డ్రైవ్ చేయాలి. ఆ వ్యూ కూడా ముందుకు వెళ్తూ ఉండాలి. డన్. ఓకే, ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే ఫుట్ కంట్రోల్స్. స్టీరింగ్ కంట్రోల్ అయిపోయింది, ఫుట్ కంట్రోల్. ఫుట్ కంట్రోల్స్ లో మనం చూసినట్టయితే ఫుట్ కంట్రోల్ లో ఒక మాన్యువల్ వెహికల్ లో మనం చూసినట్టయితే యాక్సిలేటర్ ఉంటుంది, అదే విధంగా బ్రేక్ ఉంటుంది, అదే విధంగా క్లచ్ ఉంటుంది. ఏఎంటీలో మనం చూసినట్టయితే సీట్ లో వచ్చేసి యాక్సిలేటర్ ఉంటుంది అండ్
ఇది బ్రేక్ పెద్దగా ఉంటుంది ఆటోమేటిక్ వెహికల్లో. సో మనం ఇక్కడ చూసినట్టయితే కంపేర్ దీంతో మనం కనుక దీన్ని చేసినట్టయితే ఇది చాలా డెలికేట్గా ఉంటుంది. ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి కానీ ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి. ఈ వెహికల్లో కనుక మీరు బ్రేక్ పైన జస్ట్ బటన్ వేలు పెట్టి ఇలా అన్నారంటే కార్ ఇలా అవుతుంది. సో అంత డెలికేట్గా ఉంటుంది. సో ఇక్కడ మనము ప్రాబ్లం ఏమవుతుందంటే ఎక్సిలేటర్ ఇటు నుంచి నొక్కే పెడతాం, మళ్ళీ క్లచ్ నొక్కేస్తాం ఇటు నుంచి కదా. ఈ కంట్రోల్స్ ఎలా చేయాలి మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైట్ లెగ్ కనుక కిందికి ఉంటే లెఫ్ట్ లెగ్ పైన ఉండాలి. లెఫ్ట్ లెగ్ కిందికి వెళ్ళాలనుకుంటున్నారంటే ఫస్ట్ రైట్ లెగ్ ని లేపిన తర్వాతనే లెఫ్ట్ లెగ్ అనేది కిందికి ఉండాలి. ఇక్కడ ఫుట్ కంట్రోల్స్ ఏ విధంగా ఉండాలి? ఫుట్ కంట్రోల్ అనేది రైట్ లెగ్ వి టైప్ లో ఉండాలి, మీ హెల్ ఇక్కడ ఉండాలి, అంటే ఈ మధ్య భాగంలో ఉండాలి. ఎప్పుడైతే మనకు యాక్సిలేటర్ అవసరమో ఇక్కడ నుంచి మనం యాక్సిలేటర్ చేస్తున్నాం, కాల్ క్రాస్ గా ఉంటుంది, యాక్సిలేటర్ చేస్తున్నాము. అదే విధంగా ఎప్పుడైతే బ్రేక్ కావాలో మనం ముందు ఎవరైనా ఆబ్జెక్ట్ వచ్చారంటే మనం ఇక్కడ నుంచి ఇలా బ్రేక్ దగ్గరికి వస్తున్నాం. అవసరం అయితేనే మనం బ్రేక్ చేస్తున్నాము, ఓకే. లేదు మన ముందు నుంచి ఆబ్జెక్ట్ వెళ్ళిపోయిందంటే అదే ప్లేస్ లో నుంచి మనం బ్రేక్ వదిలేసి యాక్సిలేటర్ కి వెళ్ళిపోతున్నాము. 90% యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయంటే డైరెక్ట్ కాల్ ఇక్కడ బ్రేక్ దగ్గర పెట్టడం వల్ల పానిక్ అయ్యి బ్రేక్ అనుకుని యాక్సిలేటర్ నొక్కేస్తున్నారు. ఎందుకంటే రైట్ లెగ్ తోటే మనం రెండింటిని ఆపరేట్ చేస్తాం కాబట్టి. సో ఇదే సిచ్యువేషన్ మళ్ళీ ఇక్కడ అవుతుంది. క్లచ్ ఆపరేట్ చేస్తాము, చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రీలో సజెషన్ ఇచ్చేస్తారు, నువ్వు మాన్యువల్ నేర్చుకో ఆటో ట్రాన్స్మిషన్ ఈజీగా డ్రైవ్ చేయగలుగుతావు అనేసి. అయితే రైట్ లెగ్ తో మనం ఏం చేస్తాం, ఇక్కడ బ్రేక్ యాక్సిలేటర్ నొక్కుతాం కదా. ఇందులో ఇక్కడ క్లచ్ ఉండదు కాబట్టి ఏం చేస్తారు, రైట్ లెగ్ వాడకుండా ఏం చేస్తారు, బ్రేక్ పైనకి లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి కొట్టడం వల్ల బ్రేక్ క్లచ్ ఎలా నొక్కుతాం, మనం ఒకటేసారి నొక్కుతాము. సో ఏమవుతుంది, సడన్ గా అదే ప్లేస్ లో ఇది బ్రేక్ చేయడం వల్ల వెనకాల నుంచి వచ్చే వాళ్ళు గుద్దేయడం జరుగుతుంది. సో దీని ట్రైనింగ్, దీని డ్రైవింగ్ వేరే ఉంది, దీని డ్రైవింగ్ వేరే ఉంది. సో ఇది అర్థం చేసుకొని డ్రైవ్ చేసేది ఉంటుంది. సో ఒకవేళ మనం ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్కి వెళ్తున్నాము, కొంటున్నాము అంటే ఒక 10 days ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళడమే మంచిది. మన కార్ పైన ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే లాస్ చేసుకోవడం. తెలియని వాళ్ళు చెప్పేస్తుంటారు, చాలా చెప్తారు, కానీ మనం మన గురించి కూడా ఆలోచించుకోవాలి. మాన్యువల్లో నువ్వు డ్రైవింగ్ వచ్చి ఆటో ట్రాన్స్మిషన్ డ్రైవ్ చేసుకోవచ్చు, ఎక్స్పెరిమెంట్ చేయడం కార్ని పాడు చేసుకోవడం. ఇక్కడ మనం చూసినట్టయితే వీ టైప్ లో ఇక్కడ పెట్టి మనం రైట్ లెగ్ ని వాడుతున్నాము, అదే విధంగా లెఫ్ట్ లెగ్ అనేది క్లచ్ మనం వాడుతున్నాం. ఇక దీని ఆపరేటింగ్ సిస్టమ్ చూద్దాం మనం. మీకు తెలుసా బ్రేక్ అండ్ యాక్సిలేటర్ అనేది సేమ్ అదే విధంగా వాడాలి, ఒకే రకంగా వాడాలి. ఏ విధంగా? యాక్సిలేటర్ ని ఏ విధంగా వాడుతున్నాం మనం? ఇలా నొక్కేస్తున్నామా? కాదు కదా. ఎలా చేస్తున్నాము, స్పీడ్ ని ఇంక్రీజ్ చేస్తున్నాం, ఇలా మెల్లిమెల్లిగా స్పీడ్ ఎక్కువ అయితే ఏం చేస్తారు మీరు, అప్పుడు దీన్ని రిలీజ్ చేస్తారు. దీన్ని ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నారో దీన్ని ఏమంటారు, థర్డ్ బ్రేక్ అంటారు. ఎక్కువ శాతం థర్డ్ బ్రేక్ ని యూజ్ చేసి వెహికల్ ని డ్రైవ్ చేయాలి. మీ వెహికల్ లైఫ్ పెరుగుతుంది, ప్లస్ మైలేజ్ వస్తుంది మీకు, ప్లస్ మీరు ఎక్కువ గేర్లు అవి మార్చవలసిన అవసరం లేదు. సో ఇది ఎప్పుడు చేస్తాం మనము, థర్డ్ బ్రేక్ ని యూజ్ చేసుకుంటా ఫుల్ కాన్సన్ట్రేషన్ రోడ్ పైన ఉంటేనే మనం చేయగలుగుతాం. చాలా మంది ఏం చేస్తారు, ఒకళ్ళు అక్కడ ఆబ్జెక్ట్ ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తున్నారు లేదా వేరే వెహికల్ సైడ్ లో నుంచి వచ్చి మధ్య అవుతుంది అంటే చూస్తూ ఉంటారు, కానీ బ్రేక్ చేయరు, ఎక్సిలేటర్ కూడా వదలరు. దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు బ్రేక్ చేస్తారు, మళ్ళీ క్లచ్ నొక్కుతారు, మళ్ళీ గేర్ మార్చుతారు, ఇవన్నీ చేస్తుంటారు. ఇది రాంగ్, ఇలా చేయకూడదు. దూరం నుంచే మనం చూస్తున్నామంటే ఆ ఎక్సిలేటర్ ని వదిలేసాం అనుకోండి, ఎప్పుడైతే ఎక్సిలేటర్ ని వదులుతున్నామో ఏమవుతుంది, స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఆ గ్యాప్ లో వాళ్ళు అక్కడ నుంచి క్రాస్ చేస్తారు, మీరు మళ్ళీ అక్కడ నుంచి ఎక్సిలేటర్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు సేమ్ గేర్ లో. అయితే ఎక్సిలేటర్ ని ఏం చేస్తున్నాం మనము, ఈ విధంగా స్పీడ్ ని పెంచుతున్నాము, ఎప్పుడైతే తక్కువ కావాలో వదిలేస్తున్నాము, అంతే కదా. సో సేమ్ మనం బ్రేక్ ని ఎందుకు సడన్ గా చేస్తున్నాము, చేయకూడదు. ఇక్కడ ఏమైంది, స్పీడ్ ని పెంచుతున్నాం, మెల్లిమెల్లిగా స్పీడ్ ని పెంచుతున్నాం. ఇక్కడికి వచ్చేసరికి పెరిగిన స్పీడ్ ని ఏం చేస్తున్నాము, మెల్లిమెల్లిగా మనం తగ్గిస్తున్నాము. అంటే ఎక్సిలేటర్ ని ఏ విధంగా వాడామో బ్రేక్ ను కూడా అదే విధంగా వాడాలి. సడన్ బ్రేక్స్ చేయకూడదు, బ్రేక్ షూస్ పాడైపోతాయి. అండ్ రెండోది మీరు చూసినట్టయితే బ్రేక్ ఎలా వర్క్ చేస్తుంది, హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటుంది, ఆయిల్ తో రన్ అవుతుంది అది. అండ్ బాడీలో నుంచి మొత్తం వచ్చేసి ఏదైతే పైప్ లైన్ ఉందో అది మొత్తం మెటల్ వస్తుంది. టైర్స్ దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో అది ప్లాస్టిక్ పైప్ ఉంటుంది, రబ్బర్ పైప్ ఉంటుంది. సో మీరు సడన్ బ్రేక్ చేసినప్పుడు ఆ ప్రెషర్ ఎక్కువైపోతే ఏమవుతుందంటే పైప్ పగలడం వల్ల బ్రేక్ ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏం చేయాలి మనము, ఎప్పుడు సడన్ బ్రేక్ చేయకూడదు. ఏ విధంగా అయితే ఎక్సిలేటర్ ని వాడుతున్నామో అదే విధంగా బ్రేక్ ని వాడాలి, రైట్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే
క్లచ్లో ఇప్పుడు ఫస్ట్ గేర్లో మనకు వెహికల్ ఆగిపోతూ ఉంటుంది కదా. సో క్లచ్లో వెహికల్ ఆగిపోవద్దు ఫస్ట్ గేర్లో. అండ్ ప్రతిసారి మనం కార్ స్టార్ట్ చేసి వెహికల్ ఎప్పుడైతే తీస్తామో ఖచ్చితంగా మనము క్లచ్ బ్రేక్ నొక్కి స్టార్ట్ చేయాలి. ఏ వెహికల్ అయినా ఆటో ట్రాన్స్మిషన్లోనే అయితే బ్రేక్ నొక్కకపోతే కార్ స్టార్ట్ అవ్వదు. మాన్యువల్లో ఎక్కడ మాన్యువల్ మీరు డ్రైవ్ చేస్తున్నా క్లచ్ బ్రేక్ నొక్కి కార్ని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఎక్కడైతే వెహికల్ని స్టార్ట్ చేస్తున్నారో ఆ ప్లేస్ హైట్లో ఉండొచ్చు, డౌన్లో ఉండొచ్చు, ముందుకు వెళ్ళిపోయే ఛాన్సెస్ లేదా వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో క్లచ్ అండ్ బ్రేక్ నొక్కి ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తున్నారో కార్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ గేర్ వేసిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇక వెళ్ళాలి కదా అనేసి ఏం చేస్తాం, బ్రేక్ను వదిలేసి ఎక్సిలేటర్ దగ్గరికి రాగానే అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ముందుకు వెళ్ళిపోతుంది అంటే పర్వాలేదు, క్లచ్ వదులుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ వెనక్కి వస్తుందంటే వెనక ఆగి ఉన్న వెహికల్స్ తగులుతుంది. సో అప్పుడు ఏం చేయాలి, మనము బ్రేక్ను వదలకుండా క్లచ్ని రిలీజ్ చేయాలి. బ్రేక్ను వదలకుండా క్లచ్ని రిలీజ్ చేయాలి. క్లచ్ని ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తున్నామో క్లచ్ ఒక పాయింట్కి వచ్చిన తర్వాత కార్ మీకు ఇండికేట్ చేస్తుంది, వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది కార్లో. ఎప్పుడైతే ఆ వైబ్రేషన్ స్టార్ట్ అయిందో క్లచ్ని అక్కడే హోల్డ్ చేసి నొక్కకుండా వదలకుండా, నొక్కేస్తే పాయింట్ పోతుంది, వదిలేస్తే బ్రేక్ చేసి ఉన్నాం, కార్ ఆగిపోతుంది. సో ఇక్కడ ఏం చేయాలి, మనము బ్రేక్ను వదలకుండా క్లచ్ని రిలీజ్ చేసి ఆ పాయింట్కి వచ్చిన తర్వాత వైబ్రేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడే దీన్ని హోల్డ్ చేసేసి అప్పుడు బ్రేక్ను వదలాలి. బ్రేక్ను ఎప్పుడైతే వదిలారో మీరు ఏమవుతుంది, కారు ఒక్కించు కూడా వెనక్కి రాదు, ముందుకు వెళ్తుంది. మళ్ళీ ఆపాలి అంటే బ్రేక్ చేయండి, ఆగిపోతుంది. మళ్ళీ బ్రేక్ వదలంగానే ముందుకు వెళ్ళిపోతుంది. ఇక దీన్ని కదిలించొద్దు. మీరు ఇలా ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. మనం చూస్తాం కదా, హెవీ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కార్లు మెల్లిమెల్లిగా కదులుతూ ఉంటాయి. అప్లో ఉన్నప్పుడు కార్లు ఒకదాని వెనకాల ఆగినప్పుడు ఒక కారు కూడా వెనక్కి రాదు. ఎందుకు రాదు, ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. దీన్ని హాఫ్ క్లచ్ అంటారు. ఓకే, దీన్ని కదిలించేసారనుకోండి అది వెళ్ళిపోతుంది, మళ్ళీ చేయాలి మీరు. సో ఇలా ఎప్పుడైతే హెవీ ట్రాఫిక్ లో సిగ్నల్ దగ్గర ఆగినారు, మెల్లిమెల్లిగా వెళ్తుంది, ట్రాఫిక్ జామ్ ఉంది, మెల్లిమెల్లిగా వెళ్తుంది. ఇదే విధంగా స్టార్ట్ చేసామా, బ్రేక్ వదలకుండా క్లచ్ రిలీజ్ చేయాలి. క్లచ్ ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం ఆపేసి వైబ్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆపేసి ఇలా బ్రేక్ను వదులుతున్నాం, కారు ముందుకు వెళ్తుంది, బ్రేక్ చేస్తున్నాం, కారు ఆగుతుంది, మళ్ళీ బ్రేక్ను వదులుతున్నాం, కారు ముందుకు వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే మీకు రోడ్డు క్లియర్ అయిపోతుందో అప్పుడు ఏం చేస్తాము, టోటల్గా క్లచ్ని వదిలేసి ఆ తర్వాత మనం ఎక్సిలేటర్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. ఇక మనము ఇందులోనే మనం చూసినట్టయితే కారు ఒకసారి ఇన్స్ట్రక్టర్ మనకు బ్రేక్ ఫస్ట్ చేయమంటాడు, తర్వాత క్లచ్ అంటాడు. మళ్ళీ ఒకసారి ఏమంటాడు, ఫస్ట్ క్లచ్ అంటాడు, తర్వాత బ్రేక్ అంటాడు. అసలు ఏది ఫస్ట్ ఏది క్లచ్ కొంచెం కన్ఫ్యూజన్ ఉండిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్కువ స్పీడ్ ఉన్నప్పుడు 100, 80, 60, 70 ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ బ్రేక్తో వెహికల్ని కంట్రోల్ చేసి స్పీడ్ లిమిట్ తగ్గిన తర్వాత క్లచ్ నొక్కి బ్రేక్ చేయాలి. స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ బ్రేక్తో వెహికల్ స్పీడ్ని కంట్రోల్ చేసి క్లచ్ నొక్కి ఆ తర్వాత కంప్లీట్ బ్రేక్ చేస్తున్నాం. అదే స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ క్లచ్ నొక్కుతున్నాము, తర్వాత బ్రేక్ చేస్తున్నాం. స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ క్లచ్, తర్వాత బ్రేక్. స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ బ్రేక్, తర్వాత క్లచ్, ఆ తర్వాత పూర్తి బ్రేక్. అయితే ఇక్కడ ఆ క్లచ్ అనేది ఎందుకు వాడుతున్నాము, డైరెక్ట్ బ్రేక్ చేసుకోవచ్చు కదా. క్లచ్ ఎందుకు వాడుతున్నాము, ఇంజన్ ఆఫ్ అవ్వకుండా, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మనం వెళ్ళాలి. సో కాబట్టి ఈ ఫార్ములా మనకు తెలియాలి. ఫార్ములా తెలియాలి అంటే ఇది వచ్చేసి గేర్ బాక్స్, ఇది వచ్చేసి ఇంజన్. ఓకే, ఈ ఇంజన్ ఏం చేస్తుంది, ఈ గేర్ బాక్స్ ని ఇలా లాగుతూ ఉంటుంది. అంటే కార్ ని గేర్ బాక్స్ ని లాగినప్పుడు ఆ ముందున్న టైర్లు ఏవైతే ఉంటాయో అవి తిరుక్కుంటూ కార్ ముందుకు వెళ్తుంది. వెనకాల టైర్ తో ఎలాంటి కనెక్షన్ లేదు, ఓన్లీ అవి ఉన్నాయి అంతే. అయితే ఎప్పుడైతే ఇది ముందుకు ఇలా లాగుతుందో క్లచ్ నొక్కగానే ఏం చేస్తుంది అంటే ఇది ఇంజన్ గేర్ బాక్స్ కనెక్షన్ విడిపోతుంది. ఇక్కడ ఇంజన్ ఆన్ ఉంటుంది, గేర్ బాక్స్ ఆగిపోతుంది. కార్ కనుక ముందుకు వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ముందుకు వెళ్తూ ఉంటుంది. సో మళ్ళీ ఎప్పుడైతే మనము క్లచ్ రిలీజ్ చేస్తామో మళ్ళీ ఇది పట్టుకొని దీనిలో ఆగుతూ ఉంటాం. సో అందుకే మనం క్లచ్ ఫస్ట్ చేసి బ్రేక్ చేయగానే ఇంజన్ ఆఫ్ అవ్వదు. అదే మనం స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు బ్రేక్ చేయగానే కారు ఇలా కొట్టుకొని ఆగిపోతుంది. ఎందుకు ఇలా కొట్టుకుంటుంది, అది ఇదేమో ఇక్కడ నుంచి లాగుతుంది, మీరేమో దీన్ని వెళ్ళనివ్వట్లేదు బ్రేక్ చేసుకుంటూ. అప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఉన్న కెపాసిటీ, ఇంజన్ లో ఉన్న కెపాసిటీ అంతా లాగుతుంది. ఆ తర్వాత ఇక నేను లాగలేను అనేసి ఇది ఆఫ్ అయిపోతుంది. సో స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, మనము ఫస్ట్ బ్రేక్ తో కంట్రోల్ చేస్తున్నాము, తర్వాత క్లచ్, ఆ తర్వాత టోటల్ బ్రేక్. స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ క్లచ్, తర్వాత బ్రేక్.
ఫస్ట్ క్లచ్ ఎప్పుడు చేస్తున్నాం మనం 40 లోపల ఉన్నప్పుడు చేస్తున్నాం, ఆ టర్నింగ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, ఇలా వచ్చినప్పుడు చేస్తున్నాం. ఇందులో ఏదైనా డౌట్ ఉందామా మాన్యువల్ దాంట్లో? నెక్స్ట్ మనం ఫెయిల్ అవుతున్నారు. అవును సార్, ఒకవేళ బ్రేక్ ఫెయిల్ అయిందంటే రన్నింగ్ లో ఉన్నప్పుడు మరి బ్రేక్ కార్ ఆఫర్ అంటే రైట్. బ్రేక్ ఫెయిల్ అయింది అని మనకి ఎలా తెలుస్తుంది? బ్రేక్ మీరు చూసినట్టయితే క్లచ్ వెళ్ళినట్టు లోపలికి వెళ్తుందా? లేదు కదా. ఏమవుతుంది, ఒక్క ప్లేస్ లో వచ్చి ఆగిపోతుంది అది, ఆ తర్వాత వెళ్ళదు. క్లచ్ ఏమో ఫ్లోర్ వరకు వెళ్ళిపోతుంది మొత్తం కదా. సో ఎప్పుడైతే మీరు బ్రేక్ చేస్తున్నారో, బ్రేక్ కనుక క్లచ్ లాగా ఫ్లోర్ వరకు వెళ్ళిపోయింది అనుకోండి, అది ఫస్ట్ సిమ్టమ్ అన్నమాట, కార్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. ఓకే, ఇక నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటిది? ఇది హైడ్రాలిక్ సిస్టమ్, ఇందాక అన్నాను కదా, హైడ్రాలిక్ సిస్టమ్, ఆయిల్ ఉంటుంది దాంట్లో. మీరు బ్రేక్ ని కనుక క్లచ్ ని ఇలా 2-3 సార్లు మనం ఎలా అంటాం అలా బ్రేక్ ని కూడా ఇలా పంప్ చేసామనుకోండి, హార్డ్ అయిపోతే కార్ ఆగిపోతుంది. కాలేదు అన్నప్పుడు ఏం చేయాలి? మనం రాంగ్ గేర్ వేసినప్పుడు ఏమవుతుంది? థర్డ్ కి బదులు మనం ఫస్ట్ గేర్ వేస్తాం, అప్పుడు ఏమవుతుంది? కారు క్లచ్ వదలంగానే అని లాగుతుంది కదా. అలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 స్పీడ్ లో ఉన్నారు, బ్రేక్ చేయాలనుకుంటారు, బ్రేక్ పడట్లేదు, ఏం చేయాలి? డౌన్ గేర్ లేసి ఇమీడియట్లీ క్లచ్ వదలాలి. డౌన్ గేర్లు అంటే ఏంటిది? 4th, 3rd, 2nd, 1st ఇలా వేసి కంట్రోల్ చేయాలి. ఫస్ట్ స్పీడ్ ని కంట్రోల్ చేయాలి. స్పీడ్ ని కంట్రోల్ చేసిన తర్వాత ఏం చేయాలి? చివరికి హ్యాండ్ బ్రేక్ ఏదైతే ఉందో దాంతో కంట్రోల్ చేయాలి. హ్యాండ్ బ్రేక్ సడన్ గా లాగకూడదు. ఒకవేళ సడన్ గా లాగితే ఏమవుతుందంటే కార్ ఇలా మొత్తం తిరిగి పల్టీలు కొట్టేస్తుంది. ఏం చేయాలి? దీన్ని కూడా మనం బ్రేక్ ఏ విధంగానైతే చేస్తున్నామో అదే విధంగా దీన్ని కూడా చేయాలి. బటన్ ని ప్రెస్ చేసేసి మెల్లిగా పైకి లాగాలి, ఇలా మళ్ళీ వదలాలి, మళ్ళీ మెల్లిగా పైకి లాగాలి, మళ్ళీ వదలాలి. అయితే వెనకాల 2 టైర్లోనే క్లచ్ ఇది హ్యాండ్ బ్రేక్ పనిచేస్తుంది కాబట్టి మీరు సడన్ గా లాగితే వెనకాల టైర్లు ఏమో ఆగిపోతాయి, ముందు టైర్లు తిరుగుతుంటాయి కాబట్టి కార్ ఇలా అనేసి పల్టీ కొట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ 2 స్టెప్స్ తో మనం చేయొచ్చు. వెహికల్ ని కంట్రోల్ చేయాలంటే ఒకటి బ్రేక్ ని పంప్ చేసి హార్డ్ అయిపోయిందంటే బ్రేక్ కంట్రోల్ అయిపోతుంది ఒకటి. రెండవది డౌన్ గేర్స్ వేయాలి, డౌన్ గేర్స్ వేసి వెహికల్ ని కంట్రోల్ చేయాలి. మూడోది హ్యాండ్ బ్రేక్ తో చేయాలి. ఎప్పుడైతే మీకు రియలైజ్ అయిపోయింది ఓకే స్పీడ్ తగ్గిపోయింది అన్నప్పుడు చేయాలి. ఇది ఎప్పుడు చేయగలుగుతాము? మన వెహికల్ కి ముందు ఆగి ఉన్న ట్రాఫిక్ లేదా ముందు రోడ్డు కట్ చేసి ఉంది అని డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ చేయగలుగుతాం. డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు ఓన్లీ హ్యాండ్ బ్రేక్, పల్టీ కొట్టడం ఇంకా అది కామన్. కాకపోతే మనం కంట్రోల్ చేసుకుంటూ మెల్లిగా చేసుకుంటూ చేస్తూనే ఉంటుంది. లాస్ అయితే జరుగుతుంది. బ్రేక్ ఫెయిల్ అయిందంటే లాస్ అనేది కంపల్సరీ జరుగుతుంది. మీరు ఎంత కంట్రోల్ చేసినా కూడా తగులుతుంది వెహికల్, తగలకుండానైతే ఉండలేదు. డిస్టెన్స్ ఎక్కువ ఉందంటే ఈ స్టెప్స్ చేసుకుంటూ మనం ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఆ రోడ్డు పక్కన ఏదైనా ప్లేస్ ఉంది మనకు, మనం అక్కడికి వెహికల్ ని తీసుకెళ్ళిపోగలుగుతామంటే అది వెళ్ళేంత దూరం వెళ్తుంది, ఆ తర్వాత మనం కంట్రోల్ చేసుకుంటూ వెహికల్ ని ఆపేయగలుగుతాం. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఆటో ట్రాన్స్మిషన్. ఆటో ట్రాన్స్మిషన్ కార్ ని డ్రైవ్ చేయాలి అంటే దీంట్లో 2 ఫుట్ కంట్రోల్స్ ఉండవు, 1 ఫుట్ కంట్రోల్ ఉంటుంది. లెఫ్ట్ లెగ్ ఆల్వేస్ రెస్ట్ లో ఉంటుంది. సో ఇక్కడ కార్ ని స్టార్ట్ చేయాలన్నా కూడా మీరు బ్రేక్ నొక్కాలి. బ్రేక్ నొక్కకుండా కార్ స్టార్ట్ అవ్వదు మీది. అదే విధంగా గేర్ మార్చాలన్నా కూడా బ్రేక్ నొక్కాలి. బ్రేక్ నొక్కకుండా మీరు గేర్ మార్చడానికి ట్రై చేస్తే రాదు. కార్ మనం స్లో చేయాలన్నా బ్రేక్, ఏది చేయాలన్నా కూడా బ్రేక్ తోటే ఉంటుంది. సో కంట్రోల్స్ అనేటి దీంతో కంపేర్ చేస్తే ఇది టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ రన్నింగ్ లో మనం గేర్ మారుస్తాం, ఇక్కడ కార్ మొత్తం ఆగిన తర్వాత గేర్ మార్చాలి. సో ఈ టోటల్ గా డిఫరెంట్ ఉంటుంది. మనం ఏదైతే సెగ్మెంట్ కొనాలనుకుంటున్నామో ఆ విధంగా మనం దానికి ట్రైనింగ్ తీసుకుంటేనే బాగుంటుంది. ఓకే, సో దీంట్లో చాలా డెలికేట్ గా ఉంటుంది. ఎక్సలేటర్ కూడా చాలా డెలికేట్ గా ఉంటుంది, బ్రేక్ కూడా చాలా డెలికేట్ గా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే గేర్ సిస్టమ్. గేర్ సిస్టమ్ లో ఒక మాన్యువల్ సిస్టమ్ ఆటో అంటే బ్రేక్ అట్లా ఉంటుందా అయితే ఉంటుందా? మధ్యలో ఉంటుంది, బ్రేక్ మధ్యలో ఉంటుంది, సేమ్ పొజిషన్ సేమ్ పొజిషన్ లో ఉంటుంది, క్లచ్ మాత్రం ఉండదు. ఓకే, బ్రేక్ సేమ్ ప్లేస్ లో ఉంటాయి. కానీ ఇక్కడ 2 ఫుట్ కంట్రోల్ మనం చేస్తాం కాబట్టి లెఫ్ట్ లెగ్ ఏం చేస్తుంది? బ్రేక్ మీదకి వచ్చేస్తుంది. అది వస్తే మామూలుగా నొక్కితే పర్వాలేదు, కానీ ఏమవుతుంది? క్లచ్ నొక్కినట్టు దీనికి అలవాటే ఉంటుంది కదా మనం క్లచ్ నొక్కేది. సో అదే విధంగా నొక్కేస్తారు. సో అందుకనేసి ఏదైతే మనం చేస్తున్నామో ఆ విధంగా చేయాలి. ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ అన్నమాట. మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మనం చూసినట్టయితే గేర్స్ అందరికి డయాగ్రామ్ ఐడియా ఉంటుంది.
అయితే ఈ రివర్స్ ప్లేస్ ని కొన్ని కంపెనీస్ ఏం చేశాయంటే ప్లేస్ ని మార్చాయి, కానీ రివర్స్ అనేది మనం ఆగినప్పుడు వేస్తాం కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు, చూసి వేసుకోవచ్చు. కార్ ఆగి ఉంటుంది కాబట్టి రన్నింగ్ లో వేయం కదా అది. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే ఆటో ట్రాన్స్మిషన్. ఆటో ట్రాన్స్మిషన్ లో కూడా సెమీ ఆటోమేటిక్ ఇచ్చాడు, అదేవిధంగా ఇక్కడ పార్కింగ్, న్యూట్రల్, రివర్స్, డి డ్రైవ్, అదేవిధంగా ఎల్ డ్రైవ్ ఇచ్చాడు, D1 ఇచ్చాడు, D2. ఆ కంపెనీ బ్రాండ్ ని బట్టి వాళ్ళకు అంటే గేర్స్ అవి పెంచుకుంటూ వెళ్ళారనమాట. ఆ విధంగా ఉంటుంది. సెమీ ఆటోమేటిక్ లో మనం ఫస్ట్ మాన్యువల్ చూద్దాం. మనం డైలీ మాన్యువల్ యూజ్ చేసుకుంటాం కాదు, మాన్యువల్ చూద్దాం. మాన్యువల్ లో మనం చూసినట్టయితే గేర్ లివర్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఈ విధంగా గేర్ లివర్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ శాతం మనకు మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే థర్డ్ గేర్ వేయమని చెప్పినప్పుడు ఏ గేర్ వేస్తాం మనము? ఫస్ట్ గేర్ వేస్తాము. సెకండ్ గేర్ వేయమని చెప్పినప్పుడు ఏం చేస్తాము? ఫోర్త్ గేర్ వేస్తాము. అండ్ రెండోది గేర్ మార్చమన్నప్పుడు ఏం చేస్తాము? కాన్సన్ట్రేషన్ మొత్తం వదిలేసి ఇలా చూడడం స్టార్ట్ చేస్తాము. సో ఎందుకు ఇక్కడ చూస్తున్నామో మీకు కూడా తెలియదు, అది ఎందుకు ఇక్కడ చూస్తున్నామో మీకు కూడా తెలియదు. సో అది చూడకుండా మనం ఈ రోజు ఎలా డ్రైవ్ చేయాలి అది మనం తెలుసుకుందాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఒక మాన్యువల్ కార్ మనం డ్రైవ్ చేస్తున్నాము. మాన్యువల్ కార్ లో మీరు చూసినట్టయితే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఏముంటుంది? న్యూట్రల్ ఉంటుంది. ఇప్పుడు ఈ గేర్ లివర్ ని మనం చూసాం కదా, ఈ గేర్ లివర్ మనం చూస్తున్నట్టయితే ఈ గేర్ లివర్ ఉండే ప్లేస్ ఆల్వేస్ ప్లేస్ ఏదైంది? న్యూట్రల్. ఇక్కడ ఉండదు. థర్డ్ అండ్ ఫోర్త్ కి మీరు ఏ గేర్ లో నుంచి అయినా న్యూట్రల్ చేసి వదిలేస్తే ఇది పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేస్తుంది. దీని ఆల్వేస్ ప్లేస్. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ పొజిషన్ లో నుంచి నేను దీన్ని వదిలేసాను. ఎక్కడ వచ్చింది? థర్డ్ అండ్ ఫోర్త్ కి ఆపోజిట్ లో వచ్చింది. నేను ఫిఫ్త్ పొజిషన్ లో నుంచి మళ్ళీ వదిలేసాను. ఎక్కడికి వచ్చింది? సెంటర్కి వచ్చింది. ఇప్పుడు మనం ఫిఫ్త్ గేర్ లో నుంచి న్యూట్రల్ చేసి వదిలేసినా ఇది న్యూట్రల్ కి వస్తుంది. రివర్స్ గేర్ లో నుంచి న్యూట్రల్ చేసి వదిలేసినా సెంటర్ కి వచ్చేస్తుంది. అంటే థర్డ్ అండ్ ఫోర్త్ కి మధ్యలో వస్తుంది. అయితే మనం ఇక్కడ రాంగ్ గేర్ ఎందుకు వేస్తున్నామంటే ఈ ఫస్ట్ గేర్ ఎప్పుడైతే వేస్తామో సెకండ్ గేర్ అనగానే ఏం చేస్తాము? న్యూట్రల్ చేస్తాము. దీన్ని చెయ్యము. ఏం చేస్తాము? అక్కడే ఇలా లాగేసి ఇలా స్ట్రైట్ కిందికి తీసుకుంటాం కదా. ఈ గోడ కానిక్ చేసి ఇలాగే ఇలా స్ట్రైట్ కిందికి తీసుకుంటాం. అయితే థర్డ్ గేర్ లో ఉన్నప్పుడు కూడా సెకండ్ అనగానే మన మైండ్ లో ఏముంటుంది? అక్కడ అనేసి ఇలా అనాలి అని అనుకుంటాం కదా. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడే గోడ మీరు దీన్ని ఆనిచ్చేస్తారో అది డైరెక్ట్ ఫోర్త్కి వెళ్ళిపోతుంది. సో ఏం చేయాలి? మనం దీన్ని ఫస్ట్ నుంచి అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ గేర్, న్యూట్రల్, ప్రెస్ అండ్ సెకండ్ వేయడం అలవాటు చేసుకోవాలి. అంటే ఒక గేర్ లో నుంచి ఇంకో గేర్ కి వస్తున్నామంటే హాఫ్ సెకండ్ టైం ఇవ్వాలి. ఎక్కడ? న్యూట్రల్ లో. ఫస్ట్ గేర్ వేసామా? న్యూట్రల్, ప్రెస్ అండ్ సెకండ్. ఇక థర్డ్ గేర్ అనగానే ఫస్ట్ గేర్ పడుతుంది. ఎందుకు పడుతుంది? అది దాన్ని పట్టుకొని మనం వెతుక్కొని వేసుకుంటాం. దానివల్ల ఏమవుతుంది? కొంచెం కూడా గేర్ లివర్ ఇటు సైడ్ ఉందంటే అది ఎటు వెళ్తుంది? ఫస్ట్కి వెళ్తుంది. సో ఇలా వేయాలి మనం. సెకండ్ గేర్ లో నుంచి థర్డ్ గేర్ వేయాలంటే పట్టుకోకూడదు. ఇలా చేపెట్టి ఒక్కసారి ఇలా అనగానే అది ఎక్కడికి వస్తుంది? థర్డ్ అండ్ ఫోర్త్ ఆపోజిట్ ఆటోమేటిక్ వస్తుంది. మళ్ళీ ఇంకోసారి ఇలా అన్నా. సెకండ్ లో నుంచి ఒక్కసారి ఇలా అన్నామా? న్యూట్రల్ అయిపోయిందా? అదే వస్తుంది. థర్డ్ ఫోర్త్ ఆపోజిట్ లో వెళ్ళి ఆగుతుంది అది. మళ్ళీ ఇంకోసారి ఇలా అనాలి. ఇక ఫోర్త్ గేర్ వేస్తున్నామంటే ఏం చేయాలి? ఇలా అనేసి న్యూట్రల్ అండ్ ఫోర్త్. హ్యాండ్ పొజిషన్ మారాలి. ఇది థర్డ్ కి మనం ఏం చేస్తాం? న్యూట్రల్. దానంతట థర్డ్ కి ఫోర్త్ కి ఆపోజిట్ లో వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఇలా అన్నాం. అయితే ఇక్కడ ఇంకో డౌట్ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ గేర్ మార్చేటప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇది ఎందుకు చూస్తున్నాము? ఎందుకు చూస్తున్నాము? అది ఎట్లా మార్చాలి? అది ఎట్లా మార్చాలి కదా. ఎందుకు చూస్తున్నాము? న్యూట్రల్ ఎటువైపు అవుతుందో అది చూడడానికి చూస్తున్నాం. అంతే కదా. ఏ గేర్లో ఉన్నామో ఆ గేర్ అయితే మార్చేయాలి, దానికి సంబంధం లేదు. అయితే ఇందాక నేను అన్నాను కదా, ఎక్కడి నుంచి న్యూట్రల్ చేసినా అది ఎక్కడికి వస్తుంది? థర్డ్ అండ్ ఫోర్త్ మధ్యలో. సరే, ఇప్పుడు నేను కార్ డ్రైవింగ్ చేస్తున్నాను. ఓకే, గేర్ మార్చాలి. ఇన్స్ట్రక్టర్ చెప్తాడు మీకు గేర్ మార్చండి అని. ఏ గేర్ కూడా చెప్తాడు. స్పీడ్ తగ్గింది, సెకండ్ గేర్ వేయండి అని అంటాడు. గేర్ లివర్ పైన చేయి పెట్టేసి గేర్ లివర్ ని మీరు వెనక్కి లాగి చూస్తున్నారు అనుకోండి, వెనక్కి వెళ్ళట్లేదంటే మీరు ఏ గేర్లలో ఉన్నట్టు? సెకండ్ ఆర్ ఫోర్త్. న్యూట్రల్ ఎక్కడైతే చెప్పండి? వన్ స్టెప్. ఆ తర్వాత ఎక్కడ వెళ్ళాలో తెలుసు.
కదా. అదే విధంగా గేర్ లివర్ పైన చేయి పెట్టేసి ముందుకు నెట్టి చూస్తున్నారు అనుకోండి, వెళ్ళట్లేదు, ఏం చేయాలి? 1 స్టెప్ డౌన్. దీనికోసమే కదా ఇక్కడ మనం చూసేది, అంతే కదా. రేపటి నుంచి మనం చూడకూడదు గేర్ లివర్ పైన. ఎందుకంటే ఎప్పుడైతే మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఇలా చూస్తారో, నా ఈ చేతులు చూడండి ఏమవుతుంది. ఇన్స్ట్రక్టర్ పెడతాడా చేయి, చూడకండి అమ్మా సైడ్కి వెళ్ళిపోతుంది వెహికల్ అని మళ్ళీ చేయి ఇలా పెట్టి చెప్తాడు, అంతే కదా. ఏం చేయాలి మనము? చూడకుండానే చేయి ఇక్కడ పెట్టేసి కాన్సన్ట్రేషన్ మొత్తం పైన ఉండాలి. దీంట్లో మనం వెనక్కి లాగి చూస్తున్నాం, ఓకే నేను డౌన్ గేర్లలో ఉన్నాను, వెనక్కి వెళ్ళట్లేదు కదా, 1 స్టెప్ అప్, ఆ తర్వాత ఏ గేర్ వేయాలి. ముందు చూసుకుంటూనే డ్రైవ్ చేస్తున్నాం, ముందుకు నెట్టి చూస్తున్నాం, ఓకే నేను ఫ్రంట్ గేర్లలో ఉన్నాను, 1 స్టెప్ డౌన్, రైట్. ఆ విధంగా మనం వెళ్ళిపోవచ్చు.